సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. అప్పుడు సుబ్రహ్మణ్యం ఆచార్య వారి గురించి ఎక్కువ సబ్జెక్ట్ వచ్చిందండి. వ్యాస యూనివర్సిటీ సబ్జెక్ట్ చాలా బాగా సబ్జెక్ట్గా వచ్చింది కదా సబ్జెక్ట్. అంటే అంతకుముందు ఆచార్య వారి గురించి చెప్తారు, కానీ ఆ రోజు ఆచార్య వారి గురించి చెప్పింది మొత్తం అన్ని కోణాలుగా చెప్పారు. అదంతా కొంచెం ఒక ప్రత్యేకతగా ఉంది కదండి. అంటే లాస్ట్నే ఆచార్యుల వారు కేదారు నలుగురు శిష్యులతోటి కేదారు వెళ్ళారు కదండి. కేదారు వెళ్ళినప్పుడు కేదారేశ్వరుడు గుడిలో, అది కేదారేశ్వరుడు కొండ మీద కేదారులో గుడి ఉంటుంది కదండి. ఆ గుడిలో కేదారేశ్వరుడిని దర్శనం చేసుకోవడానికి అప్పుడు మా ఆచార్య వారు గుడిలోకి దగ్గరగా వెళ్ళారు. వెళ్తే అప్పటికి ఇంకా పూజారి రాలేదండి. ఆ గుడికి తలుపులు తీసే ఉన్నాయంటే వెళ్ళారు ఆచార్యుల వారు, కానీ పూజారి మట్టికి ఇంకా రాలేదండి. పూజారి రాకపోయేసరికి అప్పుడు ఆచార్యుల వారు వెళ్ళి ఆ కేదారేశ్వరుడికి ఏమో దండం పెట్టుకుని లోపల కూర్చుని ఆ కేదారేశ్వరుని సవరిస్తూ నిలుపుతూ చూస్తూ ఉంటే శిష్యులు కూడా ఇక్కడ అంటే కేదారేశ్వర గుడికి పక్కన నర్మదా నది ఏదో నది ఉంటుంది. నది పక్కన ఒక కొండ ఉంటుంది కదండి. ఆ కొండ మీద శంకరాచార్య వారు శిష్యులు నలుగురు కూర్చున్నారని చెప్పారండి. కూర్చొని ఆ రోజున సిచ్యువేషన్ ఎంత అందంగా తీసుకొచ్చారంటండి. అంటే కేదారేశ్వరుని శంకరుడిని ఆ కళ్ళ తక్కువగానే చూపించారండి ఒక మీటింగ్లో అంటే కదండి. అప్పుడేమో ఆ కేదారేశ్వరులోకి వెళ్ళేసరికి ఆయన బ్రాహ్మణులు వచ్చారండి పూజారి. అప్పటికేమో ఆచార్యుల వారు లోపల ఉన్నారన్నమాట, శంకరుడు లోపల ఉన్నారన్నమాట. లోపల ఉండేసరికి ఆయనేమో ఇంతకుముందు శంకరుడిని చూడలేదంటండి గుడి పూజారి. చూడకపోయేసరికి లోపల దండం పెట్టుకుంటున్నారండి ఆచార్యుల వారు. దండం పెట్టుకునేసరికి ఈయనేమో లోపల పాదం పెట్టి గుడిలోకి వెళ్ళేసరికి ఆ ఈశ్వరుడు రోజు కేదారేశ్వరుడిని అర్చన చేసుకుని ఆరాధన చేసుకుంటున్నాడు కదా, అలాగే చేసుకుందామని వెళ్ళేసరికి బ్రహ్మ తేజస్తో వెళ్ళిపోతా శంకరుడు దగ్గరగా మెరిసిపోతాడు. ఆ పూజారికి అసలు ఎటు అర్థం కాలేదండి. ఇదేంటి కేదారేశ్వరుని రోజు అర్చన ఆరాధన చేసుకుంటున్నాను, ఏంటి ఏ సాక్షాత్తు ఈయనేమో ఈశ్వరుడిలా ఉన్నాడు, ఇలా బ్రహ్మ తేజస్వరుడు ఇప్పుడు పిలిగిపోతున్నారు అంటే కేదారేశ్వరుని ఒక రాతిగా ఇలా అర్చన ఆరాధన అలా చేసుకుంటున్నారు, కానీ మానవ రూపంలో ఉన్న ఈశ్వరుడిని కల్లారా ఇంత జ్ఞానంతో వెలిగిపోతున్న మహాత్ముని నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు, ఈయన ఎవరో ఆయనకి అర్థం కావట్లేదు అన్నారండి. అదే అంటారు, అసలు ఎవరో అర్థం కావట్లేదు, నిజంగా నేను ఆరాధించే కేదారేశ్వరుడే రూపం ధరించాడా, మానవ మాతృడు ఎవరు ఇలా ఉండరు, మానవ మాతృడు ఇలా ఉంటే మేము చూడలేదు ఇంతవరకు భూమి మీద నేను అని చెప్పండి. ఆయన ఓసారి నిర్గాలిపోయాడు ఆచార్యుని చూసి, నిర్గాలిపోయి స్టన్ అయిపోయి ఇంకా అప్పుడు సాక్షాత్తు కేదారేశ్వరుడే ఈ రూపంతో నాకు దర్శనం ఇస్తున్నారేమో, కాలం నేను అర్చన ఆరాధన చేసినందుకని
తన్మయత్వంతో పూజారికి అసలు ఏం తెలియలేదని చెప్పారండి అందరు. చెప్పినప్పుడు అప్పుడు పూజారి అన్నారంటండి ఆచార్య గారు, అంటే మీరు ఎవరు అని అడిగారంటండి పూజారి. మీరు ఎవరు అనేసరికి ఆయన ఏమన్నారంటండి, నేను శంకరుడిని అన్నారంటండి. అనేసరికి పూజారికి అసలు ఇంకా ఒళ్ళు తెలియలేదండి, తన్మయత్వం చెందిపోయారంటండి. అంటే నేను శంకరుడు అనేసరికి ఒక మానవ రూపం ధరించి ఈశ్వరుడు భూమి మీద ఎలా తిరుగుతున్నాడు అనే సంగతి పాపం ఆయన పూజారికి తెలియదంటండి. ఎప్పుడైతే ఈయన నేను శంకరుడిని అన్నారో అప్పుడు వెంటనే ఆయన ఏమనుకుంటున్నారండి, నేనేమో అర్చన ఆరాధన ఈశ్వరుడిని చేస్తున్నాను, కేదారేశ్వరుని, మీరు ఎవరు అని అడిగితే శంకరుడిని అంటున్నారు ఈయన. అందు గురించి నిజంగా ఈ కేదారేశ్వరుడు ఈ లింగ రూపంలోంచి ఈ రూపంలోంచి రూపం ధరించుంటాడు, నాకు దర్శనం ఇవ్వటం కోసం, ఈయన మానవ మాత్రుడు కాదు అని చెప్పండి. అప్పుడు ఆయన కాళ్ళ మీద పడేంటి, శంకరుడు కాళ్ళ మీద నమస్కారం పెట్టుకుని అని చెప్పి ఇంకా అప్పుడు అర్చన, ఆ రోజు అర్చన ఆరాధన ప్రార్థనలు ఎలా అయితే చేస్తారో అలాగే ఆ రోజున ఏంటంటే ఇంకా కేదారేశ్వరుడే మరి రూపం ధరించాడు కదా, ఎవరు అని అడిగితే శంకరుడు అంటున్నాడు, నిజంగా శంకరుడిలాగే ఉన్నాడు, ఈయనే రూపం ధరించేలా ఉన్నాడని చెప్పి అప్పుడు అప్పుడు అరుణాచలం అలవాటు వల్ల మనకి కేదారేశ్వరుని ఇంకా అర్చన ఆరాధన రోజు ఎలా చేసుకుంటారో అలా కాకుండా ఇంకా తన్మయత్వంతో కేదారేశ్వరుని అర్చన ఆరాధన చేస్తున్నారండి. అంటే నేను ఇంతకాలం నుంచి నేను అర్చన ఆరాధన చేస్తున్నాను, అంటే నా పుణ్యం ఫలించింది, ఈ రోజుకి నాకు మానవ రూపంలో నువ్వు దర్శనం ఇచ్చావా సాక్షాత్తు, నాకు ఒక్కడి కోసం పూజారుల నా ఒక్కడి కోసం నువ్వు రూపం ధరించి నాకు దర్శనం ఇస్తున్నావని అలాగే ఇంక ఎంత వైభవంగానో ఇటు చూస్తే అటు నాన్నగారు అక్కడ ఏంటంటే అటు చూస్తే కేదారేశ్వరుడు సాక్షాత్తు ఈశ్వరుడు అక్కడ రూపంలో ఉన్నాడు, ఇటు చూస్తే శంకరుడు మానవ శరీరం ధరించిన ఈశ్వరుడు రూపంలో శంకరుడు, అటు చూస్తే పూజారి అర్చన ఆరాధన రోజు చేసుకునేవారికి ఆయనకి ఎవరో అర్థం కావట్లేదు, ఈయన రూపం ధరించారనుకుంటున్నారు కానీ ఆయన రూపం ఇంతకు ముందే ధరించి భూమి మీద తిరుగుతున్నారని సంగతికి పూజారికి తెలియదు, ఇంతకు ముందు చూసి ఉంటే తెలిసి ఉండను, అప్పుడే తను ఒక్కడికే దర్శనం ఇస్తున్నాడు అనుకుంటున్నాడు. అందుకు దాన్ని ఒక్కడికే దర్శనం ఇస్తున్నాడు అనుకుని ఆ రకంగా స్వస్త్రం చేసుకుంటున్నారు అన్నమాట ఈశ్వరుని అన్నమాట. ఇంతకాలం నుంచి నేను అర్చనలు ఆరాధన చేసుకున్నాను, కేవలం నా ఒక్కడి కోసం నువ్వు రూపం ధరించి నాకు దర్శనం ఇస్తున్నామని ఇంకా తన్మయత్వంతో 2 పాదాలు పట్టుకుని ఆచార్యులు వారి పాదాలు పట్టుకుని స్వస్త్రం చేసుకుంటున్నారని చెప్పారండి. అప్పుడు చెప్పినప్పుడు చాలా నాన్నగారు చెప్పిన వైభవం మనం వ్యక్తం చేయలేం కదండి అది. ఆ రోజు నాన్నగారు రూపం చూస్తే అచ్చం శంకరుడు, ఆ శంకరుడు కేదారేశ్వరుడు కొండ మీద ఎలా కూర్చున్నారు, గుళ్ళోకి ఎలా వెళ్ళారు, కేదారేశ్వరుడి దగ్గర ఎలా నుంచున్నారు, ఆ పూజారి లోపలికి ఎలా ప్రవేశించారు, ఆ పూజారి కేదారేశ్వరుని శంకరుడిని ఎవరైనా అడిగినప్పుడు నేను శంకరుడిని అనేసరికి ఆ పూజారి ఒళ్ళు జల్లుమందండి. అంటే శంకరుని అంటే ఇందులోంచి రాతిలోంచి దేవుడు ఇచ్చేసాడు దానికోసం దర్శనం ఇవ్వటానికి. అసలు ఆ గుడి లోపల కేదారేశ్వరుడు, శంకరుడు, పూజారి ముగ్గురు కేదార్నాథ్లో కేదారేశ్వరుడు శివాలయంలో ఉన్నప్పుడు ఆ దృశ్యం 2 కళ్ళతోటి చెప్పేది కాదు, వర్ణించేది కాదు అని నాన్నగారు శంకరుడి రూపం ఆ రోజు మనం చూడకపోయినా ఆ రోజు నాన్నగారి మట్టికి ఇక్కడ విడిగిపోయారని బ్రహ్మతేజీశ్వరుడు. అంటే సాక్షాత్ శంకరుడు గురించి అలా చెప్పేసరికి మళ్ళీ ఈయన జ్ఞానే కదండి. శరీరాలు వేరు కానీ అంటే జ్ఞానం అంటే వారు అందరూ ఒక కోపం చెందినవారు, వాటిని మనం ఏంటో కూడా ఊహించలేం కదండి. అందుకు ఆ సిచ్యువేషన్ మర్చిపోయేది కాదు అసలు మామూలుగానే. ఆ కొండ మీద ఇలా గుళ్ళో దర్శనం అది అయ్యాక అప్పుడు ఈ లోపల ఇంతకుముందు శిష్యులు కూడా రాలేదండి. ఆచార్యుల వారి దగ్గర శిష్యులు 4 ఉంటారు కదండి, ఆ 4 శిష్యులు కూడా ఇంకా గుడి లోపలికి ప్రవేశించలేదన్నమాట. అంటే గుడి లోపలికి ప్రవేశించలేసరికి పూజారి శంకరుడు ఇద్దరే ఉన్నారండి కేదారేశ్వరుడు గుడిలోని. వీళ్ళిద్దరికి పరిచయం అయ్యాక కేదారేశ్వరుడు, శంకరుడు, పూజారి ఉన్నారండి. అదండి వీళ్ళు ముగ్గురికి పరిచయం అయ్యి ఇలా స్వస్త్రాలు చేసుకుని తరుగుతీరా పూజారి శంకరుని చూసుకుని స్వస్త్రాలు చేసుకుని అన్నీ అయ్యేసరికి ఈ 4 శిష్యులు లోపల ప్రవేశించారు. వీళ్ళు వెనకాల వచ్చారంట కొంచెం అంటే స్నానాలు చేసి వెనకాల వచ్చేసరికి అప్పుడు అప్పుడు ఈ 4 చూసేసరికి అప్పుడు ఆ పూజారి అడిగారండి, అంటే మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే వాళ్ళు 4 అనమాట అండి.
అంటే అంతవరకు కేదారేశ్వరుడే రూపం దాల్చి తనకి దర్శనమిస్తున్నాడు అని తెలిసాను పూజారి పోకండి. ఇవి తర్వాత వివరణ ఎవరు చెప్పారంటే శిష్యులు లోపలికి వెళ్ళి ప్రవేశించాక అప్పుడు వాళ్ళు శంకరాచార్య వాళ్ళ పాదాలు కడిగి దండం పెట్టుకుని కేదారేశ్వరుని చూసుకుని ఆ కేదారేశ్వరుడు గుళ్ళో ఆ ఆవరణలో కేదారేశ్వరుడు, శంకరాచార్యులు వారు, నలుగురు శిష్యులు, పూజారి ఆ గుడిలో ఉన్న ఆ ప్లేసు ఆ వాతావరణంలో అది 2 కళ్ళు చూడటానికి సరిపోవు, వర్ణించడానికి సరిపోవు. అంతలాగా కేదారేశ్వరుడు దేవాలయంలో ఎలాగా ఆ రోజు సిచ్యువేషన్ ఎలా ఉందో అదంతా తీసుకొచ్చారండి నాన్నగారు చెప్పారండి. అలా అయింది. చెప్పాక అప్పుడు గుళ్ళోంచి అప్పుడు పూజారితోటి అంటే సాక్షాత్తు ఈశ్వరుడే రూపం ధరించాడు, ఈయన శంకర రూపంలో ఉన్నాడు అని చెప్పి శిష్యులు పూజారికి చెప్పారంటండి. చెప్పి ఇప్పుడు మేము ఇక్కడ కేదారు వచ్చాము, ఈ రూపం కలపై ఏ ప్లేస్లో శరీరం తీసుకున్నారో మొత్తం ఆయన జీవిత శక్తుల గురించి 4 మాటలు ఇవి చెప్పారండి పూజారికి. చెప్పేసాక బయటకు వచ్చేసారండి. ఆచార్యులు శిష్యులు నలుగురు బయటకు వచ్చారండి. బయటకు వచ్చాక పక్కనేమో నర్మదా నది ఉంటుందండి. ఆ నర్మదా నది మీద ఒక కొండ ఉంటుందండి, పెద్ద కొండ. ఆ కొండ మీద శిష్యులు నలుగురుని శంకరాచార్యుల వారు మా మీద కూర్చున్నారండి. కూర్చుంటే అప్పుడు ఆచార్యుల వారితో తెలుసు కదా, ఆచార్యుల వారి నిర్యాణానికి వెళ్ళిపోయి టైం వచ్చినప్పుడు ఇంకా దాన్ని బట్టి కేదారు వెళ్ళి గుడిలోకి వెళ్ళిన సిచ్యువేషన్ ఆ దేశ నిర్యాణానికి వెళ్ళిపోయి ఉండదు. అప్పుడు ఆచార్య వారుని పద్మపాదుడు అడిగారని చెప్తారు కదండి. అంటే మామూలుగా ఇలా మీరు మరి శరీరం చాలించి మీరు మీ శరీరం చాలించి అదృష్టం అయిపోయి మీరు శరీరం చాలిస్తే అంటే మా పరిస్థితి ఏంటి ఇప్పుడు? మరి మేమందరం మిమ్మల్ని ఆరాధించుకుని నమ్మకం నచ్చని అయ్యి చేసుకుంటున్నాం కదా అని చెప్పి ఆయన ఆచార్య వారు శ్రీ పద్మపాదుడు అడిగారని చెప్తారు. పద్మపాదుడు అలా అడిగేసరికి ఆచార్య వారు ఏమన్నారంటే మామూలుగా అందు గురించి ఏంటంటే మీరు అలా కాదు, 3 సంవత్సరాలు జీవించాలి, 3 సంవత్సరాలు శరీరం భూమి మీద జీవించి మీరు ఇలా మాకు సందేశాన్ని సబ్జెక్ట్ని టీచింగ్ అలా చెప్తూ ఉండాలి అలా అని చెప్పి శిష్యులు నలుగురు అడిగారండి ఆచార్య వారిని రాష్ట్రం. అంటే ఈ ఆచార్య వారి గురించి ఆచార్య వారు పండిత మిశ్రుడు ఆయన ఎవరో ఉంటారు కదండి, ఆచార్య వారి గురించి ఎక్కువ కోయంబత్తూరులో ప్రత్యేకంగా ఆయన సబ్జెక్టే చెప్పారండి నాన్నగారు. ఇంకా రోజు పుస్తకం చేస్తే ఆచార్య సబ్జెక్ట్ అండి. అంటే మామూలుగా సమన్వయంగా అక్కడ చెప్పి ఇక్కడ చేసి అనుభవం ఉంటుంది కదండి. అప్పుడు ఆ రోజు ఏమన్నారంటే ఆచార్య వారు మీరు 3 సంవత్సరాలు జీవించాలి భూమి మీద అలాగని పద్మపాదుడు అడిగారు కదండి. అడిగినప్పుడు అప్పుడు నాన్నగారు ఏమని చెప్పారంటే అది శంకరాచార్య వారు పద్మపాదుడితో ఏమన్నారంటేనండి, ఇప్పుడు నన్ను 3 సంవత్సరాలు జీవించాలని అడుగుతున్నారు, 3 సంవత్సరాలు తర్వాత అయినా నేను శరీరం చాలిస్తాను కదా, చాలించాలి కదా శరీరం కాదు, మీరు ఇంతకాలం నుంచి నా చుట్టూ తిరిగి మాట శ్రవణం చేసుకుని మననం చేసుకుని నా సహవాసం ఉందా మరి చేస్తున్నారు కదా, అందు గురించి ఏంటంటే మరి నన్ను ఎవరిగా చూస్తున్నారు మీరు, మామూలుగానే దేహంగా చూస్తున్నారు, నేను ఈ శరీరం భూమి మీద రాకముందు పుట్టకముందు ఉన్నాను, నేను పుట్టాక ఉన్నాను, తర్వాత శరీరం అదృశ్యం అయిపోయాక శరీరం చాలించాక కూడా తర్వాత కూడా ఉంటాను, అందు గురించి ఎవరికి దూరే లాగిస్తూ అని ఆచార్యుల వారు అన్నారండి. నేను ఎవరిని 3 సంవత్సరాలు జీవించుకొని అడుగుతా పడుతుంటాను అది నేను మొదటి నా శరీరం రూపం ధరించి రాకముందు ఉన్నాను, తర్వాత ఇప్పుడు రూపం ధరించాను, ఇప్పుడు ఉన్నాను, తర్వాత రూపం శరీరం చాలించిపెట్టాక కూడా ఉంటాను, ముందు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, శరీరం చాలించాక కూడా ఉంటాను, ఈ 3 కాలాల్లోని కూడా నేను లేకపోవడం అంటూ లేదు కదా, అందుకు నన్ను 3 సంవత్సరాలకు మళ్ళీ పరిమితం చేస్తావేంటి, 3 సంవత్సరాలు జీవించమన్నావు, ఒకవేళ నా శరీరం 3 సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటుంది, తర్వాత ఉండను అంటే ముందు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, తర్వాత కూడా ఉంటాను అని చెప్పి ఈ కేదారేశ్వరుడు ఆ గుళ్ళో జరిగిన సిచ్యువేషను పద్మపాదుడికి ఆచార్యుల వారికి పద్మపాదుడు అడిగిన ప్రశ్నకి తిరిగి నాన్నగారు ఇచ్చిన రిప్లై
ఇదంతా మనకి ఇక్కడ మీటింగ్లో చాలా వైపుగా చెప్పారు. మామూలుగా కదండి. లాస్ట్ మీటింగు ముందు రోజు మీటింగ్ ముందు రోజు కూడా చెప్పేవారు కదండి. ఇప్పుడు మన సబ్జెక్టు ముందు రోజు తర్వాత కదండి. ఆ రోజు చాలా వైభవంగా వచ్చిందండి, చాలా డీప్గా వచ్చింది, వైభవంగా వచ్చింది. అంతలా మనం తీసుకోలేము కదండి. తర్వాత ఆ రోజున అయిపోయిందండి, మీటింగ్ అంతా అయిపోయిందండి. తర్వాత మళ్ళీ మరుసటి రోజు కూర్చుంటారు కదండి నాన్నగారు ఇంటి దగ్గరికి. అయితే ఇంటి దగ్గర గదిలాగా దగ్గర చెట్లానే ఎక్కడో చోట కూర్చునేవారు కదండి. కూర్చుంటే అప్పుడు హైదరాబాద్ విజయ అని ఇంకో అబ్బాయి వస్తారు, అది ఇద్దరు కూర్చున్నారండి నాన్నగారు. కూర్చుంటే మధ్యాహ్నం టీ కూర్చున్నాక కూర్చున్నారండి. భక్తులు కూడా వస్తున్నారండి అని. అప్పుడు నాన్నగారు ఏమన్నారండి, నేను మొన్న మీటింగ్లోనే నేను కేదారేశ్వరుడు లాస్ట్లో కేదారేశ్వరుడు శరీరం చాలించడం, అదృశ్యం, ఆ సబ్జెక్టు మొత్తం అవన్నీ చెప్పాను కదా, అదంతా వేరే సరి నేను ఆ మీటింగ్ అంతా చెప్పినప్పుడు చూసుకున్నాను. నేను మిమ్మల్ని అందరినీ చూసుకుంటే నేనే చెప్పుకున్నాను, మీటింగు నేనే ఎంజాయ్ చేసుకున్నాను. చెప్పుకోవడం నేనే, ఎంజాయ్ చేసుకోవడం నేనే. నా కోసమే నేను చెప్పుకుంటున్నాను, నా కోసమే నేను ఎంజాయ్ చేసుకుంటున్నాను అనుకుంటున్నాను. అందుకు అంటే ఎందుకంటే ఈ మాట నేను పుట్టక ముందు ఉన్నాను, పుట్టాక ఉన్నాను, తర్వాత ఉన్నాను అని ఆచార్యుల వారి బోధ అదేంటమ్మా అంత అంత అద్వైతంగా అలా బోధిస్తే అక్కడ ఉన్న శిష్యులు అంటే ఎందుకంటే శరీరం ఎలాగో మీకు శరీరం భూమికి వచ్చింది కదా, అందుకో కొంతకాలం 3 సంవత్సరాలు జీవించి మాకు తీర్చేయడానికి అని వాళ్ళకి ప్రార్థింతా ఉంటే మరి ఎప్పుడు లేనని అడుగుతున్నారు. అందుకు ఆ మాట చెప్పినప్పుడు నేను చూసుకున్నాను. ఆ మాట ఒక్కరు కూడా ఎంజాయ్ చేయలేదు మన మీటింగ్లోని. అది ఒక్కరు కూడా నాకు ఎంజాయ్ చేసినట్టు చేయలేదు, ఈ మాట మట్టికి ఎంజాయ్ చేయలేదు, భవిష్యత్తులో ఎంజాయ్ కూడా చేయలేదు కూడా అని ఈ తల తీసుకెళ్ళి గోడకి బద్దలు కొట్టుకున్నా ఈ మాటను ఎంజాయ్ చేయడం కష్టం అన్నాను. నాకు మీటింగ్ అక్కడ మళ్ళీ కూర్చున్నప్పుడు వచ్చారు ఈ మాటను ఎంజాయ్ చేయడం కష్టం అన్నా. మామూలుగా ఎంత ఎంజాయ్ చేయలేదంటే మరి చేయలేమని ఎలా తలుపుతాం కదండి, మామూలుగానండి చేయలేమంటే చేయలేమని ఇలా తలుపుతాం కదండి. మరి అంటే జీవుడికి అసాధ్యమంటూ ఉంటుంది కానీ గురువుకి అసాధ్యమంటూ లేదని మరి ముందు చెప్తారు కదండి. నాకు చెప్పడం అంటే అతని ముందు చెప్పిన మాటలండి అదండి. అప్పుడు అన్నానండి మామూలుగానే అదండి అంటే నేను కొంచెం దూరంగా అలా కూర్చున్నానండి. వాటిని అడగండి, మాట్లాడడానికి అలా చూస్తారు. ఈ మాట ఎంజాయ్ చేయడం కష్టం అని చెప్తాను కదా, ఈ మాట ఎంజాయ్ చేయడం కష్టం, అసలు ఎంజాయ్ చేయలేదు. నా సంతోషం నా ఆనందం కోసం చెప్తున్నాను, నేనే చెప్తున్నా, నేనే ఎంజాయ్ చేస్తున్నాను. ఈ మాట ఎంజాయ్ చేయాలంటే చాలా కష్టం అని అన్నాడు. అలా అన్నారు. మామూలుగా మాట్లాడుకుంటున్నాను. ఆ సమాధానం చెప్పడం లేదండి, ఎంజాయ్ చేయలేమని అనాలి కదా, అలా అంటలేదంటే అంటారు అంటే చూసి అలా అన్నారు. ఎంజాయ్ చేయలేమని అంటలేదంటే అడుగు విజయ అని ఆ పక్కన అంటున్న అబ్బాయిని అన్నారు. ఆ అబ్బాయిని అంటే అక్కడే కదండి మామూలుగా వినపడినా మనం సమాధానం ఏం చెప్తాండి. ఆయన కలుసుకుంటే ఎంజాయ్ చేయగలం అంటే ఆయన కలుసుకోకపోతే ఎంజాయ్ చేయలేము. మనమే చెప్తాం. ఇప్పుడు నాన్నగారు మనం స్మరించుకుంటే ఆయన స్మరించుకుంటామండి. ఆయన స్మరించుకోకుండా మనం ఆయన తిరిగి స్మరించుకోలేము అని కూడా మరి మన ముందు మనకి వచ్చే సబ్జెక్ట్ అది కదండి మనకండి అదండి. అంటే అప్పుడు అన్నమాట అది ఎంజాయ్ చేయడం కష్టం అది అంటే ఎంజాయ్ చేయడం అనేది కూడా తేడా ఏంటంటే భగవంతుడు దేహం ధరించడానికి డైరెక్ట్గా చెప్పి మనం ఆ మాట ఎంత ఎంజాయ్ చేయగలుగుతామో లేదో అవన్నీ చూసుకుంటారు కదా. ప్రతి మీటింగ్లోనే అలాగే చూసుకునేవారు కదండి మనది. అంటే నాన్నగారికి ఎంజాయ్ చేయడం కష్టమే, ఆ మాట ఎంజాయ్ చేయడం కష్టమండి. కానీ ఎంజాయ్ కూడా చేయలేదు కూడా నాకు తెలియదు. నేను ముందున్నాను, ఇప్పుడున్నాను, తర్వాత ఉన్నాను అంటే ఆ మాట ఎంజాయ్ చేయాలంటే మరి ఏ కోణంగా మనం ధ్యానం అంత అద్వైత కోణంగా చూడలేము కదండి. అది ఆ మాటలో మన నాన్నగారిని చూడాలంటే ఇప్పుడు నాన్నగారిగా మామూలుగా ఒక కోణం నాన్నగారిని ఇప్పుడు చైతన్యాన్ని కూడా ఇక్కడ రూపాన్ని పరిమితం చేసి చూసుకున్నాం కదండి మనం. అక్కడ శంకరుడు చెప్పింది ఏంటంటే అసలు చైతన్యాన్ని
ఆ శంకరుడి రూపానికి కూడా పరిమితం చేయకుండా చూసుకోండి. 3 సంవత్సరాల తర్వాత శరీరం ఉండదు కదా, ముందున్నాను, ఇప్పుడున్నాను, తర్వాత ఉన్నాను అని అనుకుంటే దేహం అనుకుని దేహభావం బలపడిపోయి ఉన్న మనకి మరి ఆ మాట ఎలా ఎంజాయ్ చేయగలమండి? చేయలేము. ఎంజాయ్ చేయడం కూడా కష్టం అన్నారండి, కష్టమైనవండి. మీరు నాన్నగారు ఆ మాట యొక్క అర్థాన్ని, ఆ మాట ఎంజాయ్ చేయడం కష్టమండి. కానీ మాకు అసాధ్యమైంది మీకు సాధ్యమని చెప్తున్నారు కదండి ప్రతిదీ. కానీ మీరు కలుసుకుంటే మేము ఎంజాయ్ చేయాలి ఆ మాటనని మీరు కలుసుకుంటే సాధ్యం అవుతుందేమో అని అనిపిస్తుందండి అన్నాను. మాట్లాడలేదు మౌనం. ఇప్పుడు అలాగండి ఆయన మాట మనం ఇప్పుడు ఆ వైపు నుంచి చెప్పుకునేది ఆయనండి. ఈ వైపు నుంచి మనం మన ఎంజాయ్మెంట్కి మనకు అందేటట్టు అందుబాటులోకి ఆయన వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే చేయించడానికి ఆయనే చేయించాలి, కానీ మనం ఎక్కడ చేయించుకోగలం ఏ మాట్లాడానండి. అలాగే నాన్నగారికి మాటలు మీటింగ్కి చెప్తున్నారనుకోండి, మీటింగ్కి చెప్తామంటే మామూలుగా మాట డైరెక్ట్గా మనం శ్రవణం చేసుకున్నప్పుడు ఆ ముఖంలోంచి ఆ నోట్లోంచి మాట వస్తాను కదండి అతనికి. అంటే నాన్నగారు మన రూపానికి నామానికి పరిమితం అవ్వడం అది వేరే విషయం ఉండాలండి. అది పరిమితం అయిపోయాను దేని మనం అనుకుంటున్నాం అది కదండి. ఈ వైపు నుంచి అండి ఆయన వైపు నుంచి కూడా నాన్నగారిని కూడా రూపాన్ని పరిమితం చేసి మాటను చూసుకోవడం వేరండి. అది రూపాన్ని ఇప్పుడు నా శరీరానికి చైతన్యానికి కూడా ఇష్టమంది లేదు. చైతన్యం దేహం ధరించి నా రూపాన్ని వాడుకుంటూ రూపం ద్వారా తను వ్యక్తం అవుతుంది. ఆ కోణంగా నువ్వు శ్రవణం చేసుకోవడం వేరు. అంటే చైతన్యం ఇప్పుడు ఏం చెప్తుందో, ఏం మాట్లాడుతుందో, నిజంలో అందుకే. ఎందుకంటే ఆ వైపు నుంచి వచ్చేది మాట కాదు, ఆ వైపు నుంచి వచ్చేది దయ వస్తుంది, ప్రేమ వస్తుంది, అనుగ్రహం వస్తుంది, శాంతి వస్తుంది. అంటే ఆ మాటలో మొత్తం అన్నీ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి ఆ మాటలన్నింటినీ ఆ మాటను నువ్వు రిసీవ్ చేసుకోవాలి కదా. ఆ మాటను రిసీవ్ చేసుకోవడానికి ప్రిపేర్ అయ్యి ఆయన ప్రెజెన్స్లోనే మనం ప్రిపేర్ అయ్యి, ప్రెజెన్స్ అంటే అందుకే కదండి. మరి ఇప్పుడు నాన్నగారు చెప్పిన మాట ఏంటంటే నాన్నగారు దేహం ధరించుండగా అప్పుడు ఉన్నారండి. మరి ఇప్పుడు శరీరం లేదండి. లేదంటే ఇప్పుడు లేరా అంటే శరీరం తర్వాత కూడా ఉంటాను అంటే నాన్నగారు పుట్టక ముందు ఉన్నారు, పుట్టాక ఉన్నారు, మరి ఇప్పుడు కూడా ఉన్నారు కదండి. అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు మరి మొన్నటి వరకు మన కళ్ళెదురుగా తిరిగారు కదండి. తిరిగి శరీరం మనతో మాట్లాడింది, తిరిగింది, చెందింది. ఇంకా ఒక 100 సంవత్సరాలు ఇంకా కొంతకాలం నుండి మాకు టీచ్ చేయమని కదండి మాకు శిష్యులు అడిగింది. కొన్ని కొంతకాలం నుండి టీచ్ చేస్తే 100 సంవత్సరాల తర్వాతైనా శరీరం అదృశ్యం అవుతుంది కదా. అప్పుడు 100 సంవత్సరాల తర్వాత కదా. అలా కాదు, నేను చెప్పిన మాట శ్రవణం చేసుకొచ్చేసరికి ఈ అంటే ఇప్పుడు దానిలో శరీరం మన కళ్ళకి కనిపించకపోయేసరికి అండి, అంటే తర్వాత కూడా ఉంటానని బలాన్ని ఇవ్వటానికి ఆ మాటలు మనకు ఉపయోగపడతాయి కదా అండి. ఆ రోజు టీచ్ చేసింది ఊరికే కాదు కదండి, మనకు టీచింగ్ పెట్టిందంతానండి. ఇప్పుడు అది అర్థం అది లేదండి. శాస్త్రాలు శిష్యులు వెళ్ళిపోతున్నారు, మీరు వెళ్ళిపోతే మరి ఎలాగా 100 సంవత్సరాలు జీవించమని అడిగారు కదండి. అదండి మరి శరీరానికి ముందు ఉన్నాను నేను. ఇప్పుడు ఆచార్యుడు వంపండి, ఇప్పుడు నాన్నగారు కూడా శరీరానికి ముందు ఉన్నారండి. ఇప్పుడు శరీరం ఉండగానే ఉన్నారండి. నా శరీరం అదృశ్యమైనంత మాత్రం చేత లేకుండా అది ముందు ఉంటాను, శరీరం ఉన్నప్పుడు ఉంటాను, తర్వాత ఉంటాను అనమాట అండి. అందు గురించి కేవలం రూపానికి పరిమితం చేయకుండా అంటే ఈ 3 స్థితుల్లోని ఉండటానికి సంబంధించిన ఆయనే నాన్నగారు. శంకరుడు వేరు, నాన్నగారు వేరు కాదు కదండి. ఈ 3 స్థితుల్లోని కూడా ఉండటానికి సంబంధించిన ఆయన ముందు ఉన్నారు, మనకది తెలియదు. శరీరం ధరించి మాట్లాడి సందేశం ఇచ్చినప్పుడు ఆయన దగ్గర నుంచి దయ, ప్రేమ, అనుగ్రహం అవి రిసీవ్ చేసుకోవడం అప్పుడు చేసింది. అంటే శరీరం తర్వాత కూడా ఉంటాను, అంటే శరీరం తర్వాత కూడా ఉంటానంటే నా శరీరం ఉండగా ఆయన దగ్గర నుంచి దయ, ప్రేమ, అనుగ్రహం, శాంతి, కాంతి అన్నీ ఎలాగైతే అందినాయో మాట ద్వారా అలాగే ఇప్పుడు శరీరం తర్వాత కూడా నేను ఉంటాను. అంటే ఆ కోణంగా నేను చెప్పిన మాటలు మీరు తీసుకోండి. ఆ రకంగా నేను చెప్పిన మాటను కూడా మనకి ఇప్పుడు ఎందుకంటే నాన్నగారు ఒక మాట ఏదైనా మనం తీసుకున్నాం అనుకోండి, ఆ మాటలో నాన్నగారు చెప్పినప్పుడు అన్ని ఎన్ని ఉన్నాయో ఇప్పుడు అన్నీ ఉంటాయి కదండి.
ఇప్పుడు తగ్గదు కదండి, మాటకి వాల్యూ తగ్గదు కదండి. మరి చెప్పినప్పుడు ఏమంటే మామూలుగా ఏంటంటే డైరెక్ట్గా మనకి అంటే నువ్వు కూడా అంటే కొంచెం క్లోజ్గా నాన్నగారు చెప్పిన మాటకి అంటే ఏంటి కొంచెం దగ్గరగా క్లోజ్గా ఉండాలి. మనం మనుషుల దగ్గర ఎలా అయితే క్లోజ్గా ఉంటామో అలాగండి. అలా ఇప్పుడు కూడా ఏంటంటే నా శరీరం తర్వాత కూడా నేను ఉంటాను, అలా శరీరం తర్వాత కూడా ఉంటాను. అందుకు ముందు ఉంటాను, ఉన్నప్పుడు శరీరం ఉన్నప్పుడు ఉంటాను, తర్వాత ఉంటాను. అందుకు నేను చెప్పిన టీచింగ్ అంతా ఆచార్యుల వారు చెప్పింది ఏంటంటే, నేను చెప్పిన టీచింగ్ అంతా ఇప్పుడు నా శరీరం అదృశ్యమైనా ఆ రకంగా మీకు ఉపయోగపడాలి. ఆ రకంగా మీకు ఉపయోగపడటం మానేసి నన్ను 100 సంవత్సరాలు జీవించమని అడుగుతావేంటి పద్ధతి పాట లేదండి. అంటే నేను ఇలా ఉన్నాను కదా, నేను ఉండటానికి ఈ రకంగా ఉన్నాను కదా. ముందు కొన్ని మీ కళ్ళకి నేను ఆ రూపం కనిపించలేదు, నా కళ్ళకి నీ రూపం కనిపించక ముందు నేను లేదా, మరి ఆ రూపం కనిపించక ముందు ఉన్నాను. ఇప్పుడు రూపం ఏమో ఆ ఉన్నదే రూపం ధరించింది. ఇప్పుడు ఈ కళ్ళకి కనిపిస్తున్నాను, ఇప్పుడు ఉన్నాను, తర్వాత ఉంటాను. మరి నా చుట్టూ తిరిగి నేను సబ్జెక్ట్ అంతా శ్రవణం చేసుకున్నాను కదా, నా చుట్టూ తిరిగి సబ్జెక్ట్ అంతా శ్రవణం చేసుకున్నాను కనుక తర్వాత కూడా ఉంటాను. నేను ఇలా ముందు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, తర్వాత ఉంటాను. ఈ మాట మట్టికి ఆచార్య వారి ఉదయం ఏంటంటే ఆయన ఇలా ఈ మాట లాస్ట్ మాట అంటండి. అక్కడ 4 శిష్యులకి చెప్పిన మాట లాస్ట్ మాట. ఇక్కడ మీటింగ్లో కొంత శాతం చెప్పారండి. తర్వాత మళ్ళీ వివరణ మట్టికి నిన్న చెప్పాను, ఇంకా అర్థం అవ్వలేదు, అందు గురించి అసలు ఏం తెలిసినట్లేదు. అయినా ఆ మాటను పట్టించుకోలేదు ఎవరుని, ఆ మాటను ఇంకా పట్టించుకొని నేనే ఎంజాయ్ చేసుకున్నాను. అది అందుకు ఎందుకంటే నేను దేహం ధరించి భూమి మీదకి వచ్చినందుకు ఆచార్యుల వారి శిష్యులు నలుగురికి చెప్పింది ఏంటంటే, మీకు సరిపోతుంది టీచింగ్ చెప్పాను కదా, చేసేయాలి కదా, మా దగ్గర నుంచి మాట ఒకటే కాదు కదా. అది మాట నాన్నగారు అలా మాట్లాడుతున్నటువంటి ఆచార్యులు ఆ పక్క నుంచి మాట వస్తాను అనుకోండి, అంటే ఉంటే మాటే వచ్చి శ్రవులో పడుతుందా మామూలుగానే. ఆ మాటలో దయ ఉంది, ప్రేమ ఉంది, అనుగ్రహం ఉంది, కాంతి ఉంది, శాంతి ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ నువ్వు రిసీవ్ చేసుకుని మామూలుగానే మనకి డబ్బులు అవసరానికి సరిపడి ఉంచుకుంటున్నాను కొద్దిగా, కొంచెం అవసరానికి సరిపడేమో పర్సులో ఉంచుకుంటామండి, ఇంకా కొంచెం ఎక్కువ ఖర్చు కావాలనుకుంటే ఇంట్లో ఉంచుకుంటామండి, మిగతా ఎక్కడంతా బ్యాంకులో నిల్వేసుకుంటామండి. ఈ బయట కానీ మన సంపదని ఇలా అన్ని రకాలుగా ఎక్కడేమంత అవసరం అక్కడ దాచుకుంటున్నాం కదండి. అందు గురించి ఆచార్యుల వారు ఆ రోజు నాన్నగారు చెప్పింది ఏంటంటే, ఆచార్యుల వారు 100 నిమిషాలు చెప్పింది ఏంటంటే, మిగతా విషయాలు తర్వాత చూద్దాము, నా దగ్గర నుంచి ఇంతకాలం మీరు సబ్జెక్ట్ శ్రవణం చేసుకున్నారు కదా, ఆ శ్రవణం చేసుకున్న కూడా ఇప్పుడు నా శరీరం అదృశ్యం అయిపోతుంది, నన్ను ఉండమని సంజీవిగా ఉండమని 3 సంవత్సరాలు అడుగుతున్నారు, ఈ శరీరం అదృశ్యం అయిపోవచ్చు. అందుకు తర్వాత కూడా నేను చెప్పిన టీచింగు అందుకు అలా ఎంతవరకు నువ్వు బ్యాంకులో నిలవేసుకోగలవో అంతవరకు నా దగ్గర నుంచి వచ్చిన డైలీ ప్రేమని, అనుగ్రహాన్ని, శాంతిని, కాంతిని లోపల స్టోర్ చేసేసుకోమంటు. అందుకే నేను ఏంటంటే ఆ రోజు మీటింగ్లో చెప్పింది ఏంటంటే, నేను తర్వాత ఎలా ఉపయోగపడుతుందంటే ఏం చెప్తానండి, ఇప్పుడు ఇంట్లో డబ్బులు దాచుకుంటున్నామండి, ఎలా ఉపయోగించుకుంటాం కాబట్టి ఎలా కావాలంటే మనం అలా ఉపయోగించుకోవచ్చండి. అలాగే ఏంటంటే ముందు నా దగ్గరది సంపద అంతా నువ్వు రిసీవ్ చేసుకొని అంటే ఎందుకు మామూలుగా అంటే ఎందుకంటే అందుకో ప్రేమని నా వైపు నుంచి ప్రేమ వస్తుంది, దయ వస్తుంది, అనుగ్రహం వస్తుంది, ఇవన్నీ వస్తుంది. అందు గురించి ఏంటంటే ఇప్పుడు నాన్నగారు చెప్పిన మాటను కూడానండి కేవలం నాన్నగారు రూపానికే పరిమితం చేసేయకుండా, ఆ రూపానికే పరిమితం చేసేయకుండా ఈ రూపాన్ని వాడుకొని డైరెక్ట్గా చైతన్యమే తను ప్రవహించింది. దయ, ప్రేమ, అనుగ్రహం చూపిస్తూ అదే ప్రవహించింది. అదే డైరెక్ట్గా మనకి సందేశం చేయడానికి వచ్చింది జీవుడికి. కానీ అక్కడ అజ్ఞానం, వ్యక్తిభావం, దేహభావం నశించింది. అందుకు ఆ రూపాన్ని ఉపయోగించుకుంది. దాని గురించి డైరెక్ట్గా శ్రవణం డైరెక్ట్గా చెప్పేది చైతన్యం, అది అనేటువంటి దృష్టితోటి శ్రవణం చేసుకుంటే నువ్వు ఇవన్నీ అందుకుని రిసీవ్ చేసుకోగలిగినంత చేసేసుకో. ఇప్పుడు అసలు బ్యాంకులో ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు దాచుకోవచ్చు కదా.
అలా నేను చెప్పినంత హృదయాంతరాల్లో లోతుల్లో లోయలో ప్రస్తుతానికి దాచేసుకో. అందుకు పరిమితం చెయ్యొద్దని ఆచార్య వారు చెప్పిందంటే నా మాట కూడా నువ్వు తీసుకునేటప్పుడు నేను ముందున్నాను, నీకు చేయకు ముందున్నాను, చేసేటప్పుడు ఉన్నాను, తర్వాత కూడా ఉంటాను. మరి ఆ ఉన్నదాని దగ్గర నుంచి వచ్చింది టీచింగ్ అంతా. డైరెక్ట్గా చైతన్యమే వాడుకుంది. మళ్ళీ డైరెక్ట్గా చైతన్యమే వాడుకుందని చెప్పి అంటే నీ రూపానికి నామానికి పరిమితం అయిపోయావు. అలాగే నా రూపానికి నామానికి కూడా పరిమితమై నువ్వు సబ్జెక్టుని చూసుకుంటున్నావు. అలా కాకుండా అంతకంటే కూడా ఉన్నతమైన స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్దామని అందుకు ఆచార్యుల వారి దయ, ప్రేమ, అనుగ్రహం లాస్ట్కి ఒక్క మాటలోనే ఊడిపోయి ఉంది. మొత్తం ప్రేమ, దయ, అనుగ్రహం ఊడిపోయింది. ఈ ఒక్క మాట నా ఆచార్యుల వారు శిష్యులు అందరికీ కూడా టీచింగ్, నేను చెప్పిన టీచింగ్ అంటే మీకు సరిపోతుంది. శ్రవణం చేయవలసింది చేశారు, సహవాసం చేసుకున్నారు, అన్నీ సరిపోతాయి. మీరు ఉపయోగించుకొచ్చి వచ్చేసరికి 100 సంవత్సరాలు జీవించమని అడుగుతున్నారు. అందు గురించి శరీరం తర్వాత కూడా ఉంటాను. 100 సంవత్సరాల తర్వాత జీవించాను కూడా అప్పుడైనా శరీరం అదృశ్యం అవుతుంది కదా. అందుకు నన్ను శరీరం పరిమితం చేయకుండా ఈ శరీరం ద్వారా వ్యక్తమైంది చైతన్య సరాసరి డైరెక్ట్గా ఆ ఉన్నదే చైతన్యమే మాట్లాడుతుంది. ఆ కోణంలో చూసుకో మామూలుగా. ఆ కోణంగా కనుక నువ్వు తీసుకున్నట్లయితే మామూలుగానే నువ్వు భగవంతుడు ఆ మాటని తీసుకున్నావు అనుకో. ఇప్పుడు భగవంతుడు చెప్పే మాటను జాగ్రత్తగా తీసుకుంటే ఆ మాటకు తెలిసి ఎక్కడ తీసుకెళ్ళాలి. మొదటి ఇప్పుడు నాన్నగారికి మనకి పూర్వజన్మలో ఏం అనుబంధం ఉందో మనకి తెలియదండి. మరి కలిసాం కదండి. మరి అలాగే ఆ మాట నిన్ను భగవంతుడి దగ్గర తీసుకెళ్ళి కలుపుతుంది, ఐక్యం చేస్తుంది. ఇంకండి అందుకు ఎంత అప్పుడు కాదు ఇప్పుడు కాదు అనేది నువ్వు ఎంతవరకు భగవంతుడు చెప్పిన మాటను స్టోర్ చేసుకోగలవు లోపల అంతవరకు స్టోర్ చేసి నిల్వ చేసేసుకో. నిల్వ చేసుకో. అలా నిల్వ చేసుకున్నాక గురువు ఏం చేస్తారంటే లోపల అలా స్టాక్ చేసి ఉంచుకో అనమాట అండి. వాడుకోవడం వచ్చేసరికి ఎంత వాడుకోవాలి, మన భౌతికమైన సంపద తెలుపుతాను ఎంత వాడుకోవాలి అనేది. పర్సులో డబ్బులు ఏమించుకోవాలి, ఇంట్లో బీరువాలో డబ్బులు ఏమించుకోవాలి, బ్యాంకులో మిగతాదంతా బ్యాంకులో కదండి. అలా మిగతాదంతా ఆయన దగ్గర రహస్యంగా గుర్తుగా నీకు నాకు సంబంధించింది హృదయాంతరాల్లో నాకు. అందుకు నువ్వు మనం చూసేమో మన నాన్నగారిని చూస్తుందంటే నీ ఏమో మాంస నేత్రాలు, ఆ వైపు నుంచి జ్ఞాన దగ్గర నుంచి చూపు వస్తానంటే ఇప్పుడు ఆ ఫోటోకి సరిపోతుంది అంటున్నారు కదండి. అంటే ఎందుకంటే ఇంతకుముందు రాముడు, కృష్ణుడు, ఈ ఫోటోగ్రాఫర్కి ఎవరు దొరికారంటే భగవాన్ దగ్గర నుంచి రామకృష్ణుడు, భగవాను, నాన్నగారు. మరి అయినందే అంటే అది డైరెక్ట్ కళ్ళు కదండి. ఇప్పుడు నాన్నగారు కళ్ళు ఎటువంటి దేహం ధరించి ఉండగా ఆయన కంటి ద్వారా మనకు ఎటువంటి ఉపయోగం పవర్ వచ్చిందో అలాగే ఫోటోలో కూడా కదా అదే కన్ను కదండి. అదేమో అక్కడేమో మనకి ఫోటోగా చూస్తే ఇక్కడేమో విగ్రహంగా చూస్తే వాటి విగ్రహంగా ఉంటుందండి. అలా ఎందుకంటే ఏమో భక్తులు ఎవరో భగవంతుడితో ఏమనుబంధం ఉంటుందో ఏ భక్తి ఉంటుందో మనకు తెలియదు కదండి. అలాగే ఫోటోగా చూసుకోకుండా నాన్నగారి విగ్రహాన్ని సరాసరి అందుకే నాన్నగారి దేహాన్ని ఎలా చూసుకుంటున్నానో అలాగే నాన్నగారి అది దేహంగానే చూసుకుని అర్చన ఆరాధనలో పూజలు చేసుకునే ఆరాధన చేసుకుంటే మరి అది అదృష్టం కదండి. అంటే ఎందుకంటే డిఫరెంట్ ఇంకా ఇప్పుడు ఆయన శరీరం అరుణాచలేశ్వరుడు ఈశ్వరుడు కొండతో ఆరాధించేటప్పుడు నాన్నగారు అది దాంతో ఆరాధించి ఎందుకని ఎలా ఉంటారు విగ్రహాన్ని ఆరాధించుకోవాలండి. అది చైతన్య సరాసరి కదండి. అందుకు మనం తీసుకోవచ్చేసరికి మనం ఎలాగ ఉండాలండి. సరే నువ్వు మనం నాన్నగారు చూసేవాళ్ళం అండి. నాన్నగారు మన వంక చూసేవాడు. అలా నాన్నగారు మన వంక మన కళ్ళతో అలా చూస్తున్నారు కొట్టి అంటే ఆచార్యుల వారు కూడా తీసిన బాగా ఎక్కువ కదండి. మరి అందుకు ఇప్పుడు మన ఏమో మాంసనేత్రాలు అదండి. ఈ మాంసనేత్రాలతో నువ్వు జ్ఞానం చూస్తావు. ఇప్పుడు అలాగే నాన్నగారు కూడా మన వంక చూసేవాడు. అంటే మన వంక చూసినప్పుడు నీ వంక చూసినప్పుడు నీ హృదయాంతరాలలోకి అది అసలు మామూలుగా ఎక్కడో లోతుల్లోకి లోయల్లోకి గుహల్లోకి హృదయాంతరాల్లోకి వెళ్ళి ఈ జ్ఞానం అనే చూపు ఆయన కళ్ళ ద్వారా వచ్చిన జ్ఞాననేత్రం ద్వారా వచ్చిన చూపు లోపలికి వెళ్ళిపోతుంది. కానీ
లోపలికి వెళ్ళిపోయి నేనేం చూస్తున్నానంటే, అంటే నీ హృదయంలో వస్తువు ఉందని ఇంత సబ్జెక్ట్ ఇది శ్రవణం చేస్తారు, మననం చేసుకుంటున్నారు కదా, నీ హృదయంలో చైతన్యం ఆత్మ భగవంతుడు ఏదో ఉందని చెప్తున్నాం కదా, ఉందని చెప్తున్నాము. పైనుంచి ఏమిటి సబ్జెక్ట్స్ వస్తే సబ్జెక్ట్ శ్రవణం చేస్తున్నారు. మరి ఆ ఉన్నదానికి సంబంధించినటువంటి విరుద్ధ స్మృతి ఎందుకు కలగటం లేదు అంటే, ఇప్పుడు రూపాలను ఎన్నో రూపానికి పరిమితం చేయొద్దు. నువ్వు కూడా కేవలం 100% రూపానికి పరిమితం అయిపోవద్దు. నిజంగా ఒక నీకు రూపానికి పరిమితం అయిపోయి ఉన్నావు అనుకో, కాసేపు పరిమితులు కాకుండా నువ్వు రూపానికి సంబంధించిన వాడు కాదు, నేను రూపానికి సంబంధించిన వాడు కాదు. మరి రాత్రి నిద్రలో సుషిప్తావస్థితులు ఎక్కడ ప్రతి మీటింగ్లోని సుషిప్తావస్థని గురువుగా ఆధారంగా చూపించగలరు. అంటే ఎవరు లేనప్పుడు సుషిప్తావస్థలో ఉన్నావా లేదంటే ఉన్నాం కదండి. అది ప్రతి ఒక్కడు అనుభవానికి సంబంధించింది కదండి. అది కాకపోతే అక్కడ ఎరుపు లేదు. అది ఆ రాత్రి చాలా సుఖంగా నిద్ర పడుతుందని వెలుపు వచ్చాక అందరికీ తెలుస్తానండి. ఆ స్థితిని ఇప్పుడు జాగ్రత్త అవస్థలో పట్టిందామని కదండి నాన్నగారు ఏమని ధరించింది. మన స్థితిని మనం పట్టిద్దామని కదండి. అసలు వీడు అంటే ఇది మిగతా మనం క్లీన్ చేసుకోవక్కర్లేదు కదండి. నాన్నగారు అలా క్లీన్ చేసి పెట్టేశారు కదండి. మరి అయితే మనకు మరి అక్కడ దయ్యం చూసుకోవాలి. అయ్యో నాన్నగారు నాకు ఈ పరిస్థితిలో పెట్టారండి, నాన్నగారు ఈ పరిస్థితిలో పెట్టారండి భగవాను అని మనకి కొన్ని సిచ్యువేషన్లో కొన్ని సందర్భాలు అనిపిస్తుంది కదండి. అదండి అంటే ఆయన ఆ సిచ్యువేషన్లో ఎందుకు పెట్టారంటే ఆయన దయ్యం. అదండి అదే ప్రారంభం ఉంది. ఈ రోడ్డు మీద దానికి సంబంధించిన ప్రారంభం ఉంది. అటువంటి టైంలో దేహం ప్రారంభంలో ఉంచింది. అదండి అంటే మనసున్న పాడాలి సంకటి పెట్టు దేహం ప్రారంభంలో పెట్టింది కదా. అదండి అక్కడ దయ భక్తులు చూసుకోవాలి. బయట వాళ్ళకి ఏముంటుందండి, ఇది భగవంతుడు నమ్ముతున్నాడు, ఈ కష్టాలు ఏంటి బాధలు ఏంటి అనుకుంటుంది. అది దేవుడు తెలుసండి. అది అంటే ఆ ప్రారంభాన్ని ఖర్చు చేసేసండి జన్మ రాజ్యం చేయదలుచుకున్నారండి అయినండి. అందుకు అనుభవించి శక్తి నుంచి అనుభవం చేసేసుకున్నారండి. అందుకని భక్తి అనేది భగవంతుడికి మనకి సంబంధించిన విషయం. అక్కడ నాన్నగారు ధైర్యం ప్రేమని చూసుకుంటున్నాం అనుకోండి. అది అలా చూసుకుని అలా కలుపుకుంటా ఉంటే నాలుగు బలీయమైన కారణాలు కలుపుతున్నారనుకోండి. అప్పుడు అలా కంగారు పట్టలేదు అనుకోండి. అంటే ప్రాక్టికల్స్గా ప్రాక్టీస్ చేసినప్పుడు కొంచెం ప్రారంభ దశలో చెరుకు రసం ఎట్లు వేసుకున్నట్టు ఉంటుందో, గుడికాయ కొంచెం నోట్లో వేసుకుంటే ఎలా ఉంటుందో, అలా ప్రారంభ దశలో ఎవరికైనా కొంచెం అలా ఇబ్బంది అనిపిస్తుంది. అది పరిణామం అమృతంగా మారుతుంది. అలా ఎందుకంటే మనము ఈ సహనం కూడా పెద్ద కష్టం అని అనుకున్నాం. కష్టం ఏది కాదు. ఈ సహనం అనేది భరించడం అనేది కూడా జీవితంలో ఒక ఇద్దరు మనుషుల దగ్గర ఆ సిచ్యువేషన్ ఆ ప్రవర్తన పరిస్థితులు ఏ రకంగా ఉన్నప్పుడు భరించి కొద్దిగా సహనం అలవాటు చేసుకున్నాం అనుకోండి. ఆ ఇద్దరి దగ్గర భరించాం కదా, నలుగురు దగ్గర భరించాం కదా, ఇంకా ఎంతమంది దగ్గరైనా భరించేయచ్చు ఎందుకు వచ్చిందని అలా అలవాటు పట్టుకొని చేసేస్తానండి. నలుగురు తింటున్నారనుకోండి, ఇంట్లో పట్టడం అలవాటు అయిపోయింది అనుకోండి. అట్లా ఇంకా మన ఇంట్లో వాళ్ళతో ఇంత పడినప్పుడు మనకు బయట ఇంకా అగౌరవం ఏంటి, ఎవరేమనుకోండి అలాగేమో భౌతిక జీవితంలోనేమో భరించడం అలవాటు చేస్తున్నారండి. అది లోపం మరి అహంకారం కదా, అమ్మటం కదా అని పెద్దగా ఇబ్బంది పెట్టి ఉంటుంది అసలు బయట ఉంటానండి. అంటే వీళ్ళు లాభం ఏంటని చెప్పారండి అంటే అంటే ఏ లాభాన్ని పొందాక ఇంకా పొందవలసిన లాభం లేదు. అంటే నీ దైనందిన జీవితంలో నువ్వు అది చూసుకోవాలండి. అలా కారణాలు నాన్నగారు కలుపుతున్నారు అనుకోండి. ఆ కారణాలు కలిపినప్పుడు మనం ఏం కంగారు పట్టుకోలేదు అనుకోండి. సరే అండి కారణాలు కనుగొనరు. ఎందుకంటే ఆయన కలుపుకుంటున్నారు, ఆయన మాటలేమో మర్యాదగా పంపించేస్తున్నాయి. వాటి ప్రభావం మనమే పడకుండా ఇద్దరు చూసుకుంటున్నారు అని చెప్పి ఆ కంగారు పడకుండా భయపడకుండా అక్కడ ధైర్యంగా నిలబడితేనండి మనం కొన్ని లక్షల జన్మలు ఎక్కవలసిన కారణాలు ఉన్నాయనుకోండి. ఈ శరీరంలో ఉండగానే ఈ జన్మలో ఉండగానే 4 కలుపుకున్నారనుకోండి. ఆ 4 కలపటం ఆయన కలపటం ఈ రిసీవ్ చేసుకోవడం ఇలా మర్యాదగా పంపడం దానికి సంబంధించిన ఒక సాధన కొద్దిగా ప్రాక్టికల్స్గా వీటికి అలవాటు చేసేసారనుకోండి. ఇంకా కంగారు పట్టడం లేదనుకోండి. కంగారు పట్టడం లేదు. ఇంక ఈ హృదయంలో ఉన్న వస్తువు స్వరూపంగా అనుభవంలోకి రాకుండా దానికి సంబంధించిన శృతి ఎరుక లేకుండా
మనం ఎన్ని కారణాలు తొలగించేసినా ఇంకా పర్వాలేదని చెప్పి అలా కంగారు పడకుండా ఉంటే ముందు గురువు చేసే పని ఏంటంటే ఆ బహు జన్మలకు వేసిన కారణాలన్నీ తెలియజేస్తూ ఆయన మాటలను నివారణ చేస్తూ ఆ కారణాలను మర్యాదగా పంపించేస్తే అది అందుకు 10 కారణాలను మనం కారణాలు కలెక్ట్ చేసినప్పుడు మనం ఏమి కంగారు పడకుండా ఉంటే 100 కారణాలు పంపించేస్తాం మొదలు పెట్టాలి 300 ఆపరేషన్ అంటే ఎందుకంటే స్టాక్ అవసరం అదే కలుపుకుంటారు ఆయన మాటలే మర్యాదగా పంపాలి బట్టి వెళ్ళండి వేసేయండి అని చెప్పి నేను మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి మర్యాదగా పంపించేస్తాను. అందుకు మాట అంటే ఎంత సామాన్యమైన విషయం. ఇప్పుడు నాన్నగారు మాట వేరు నాన్నగారు వేరు కాదు. అంటే లాస్ట్ని ఇక్కడ శంకరాచార్యులు వారి గురించి చెప్పింది ఏంటంటే మరి నా సహవాసం చేశాక కదా నేను శరీరం రాకముందు ఉన్నాను. ఈ ఒక్క మాట శిష్యులు నలుగురికి లాస్ట్ ఫైనల్గా చెప్పిన మాట ఏంటంటే నేను ముందు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, తర్వాత ఉంటాను అక్కడి నుంచి మాట వచ్చింది అది అండి. అంటే ఆ మాట శిరస్థాయిగా ఉంటుందండి. అంటే బోధించక ముందు చెప్పింది ఉందండి. అదండి శరీరం ధరించి చెప్పవచ్చు. శరీరం ధరించిన వాళ్ళు ఆ నోటి ద్వారా ఉపాధి ద్వారా మాట వచ్చిందండి. మరి శరీరం ధ్యానించారండి, ఇప్పుడు మాట రాదనుకోండి. నేను ఎక్కడికి వెళ్ళాను? ముందు మాట్లాడకపోవచ్చు, నేను తర్వాత మాట్లాడకపోవచ్చు. చెప్పవలసిందంతా మీకు చెప్తున్నాను కదా, చెప్పి వెళ్తున్నాను కదా. నువ్వు చూడొచ్చేసరికి ఆ కోణంగా చూసుకోవడం అనేది చూసుకోవాలి చెప్పేది ఆచార్యులు. ఏదో ఆయన కేదార్నాథ్లో శరీరం అదృశ్యం అయిపోయే ముందు ఆ కేదార్నాథ్ గుడి ముందు అక్కడ కొండ మీద కూర్చొని చెప్పిన మాటలు అదండి. ఇవన్నీ చెప్పాక యాక్షన్ మాట్లాడుతుంది. అంటే శిష్యులకి ఎంత ధైర్యం ఇచ్చి ఎంత తెచ్చుకుంటూ వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళని నిలబెట్టుకుని ఏ స్థాయిలో ఉంచి శరీరం చాలించారో దాని గురించి కోయంబత్తూరులో కూడా చాలా వివరించారు. మామూలుగా కాదండి అసలు సరే అక్కడ కోయంబత్తూరు మన భక్తులు అది అసలు మన భూమి మీద ఎంతకాలం అయితే జీవించుంటామో అందుకు ఆచార్యులు వచ్చినా భగవాన్లు వచ్చినా నాన్నగారు వచ్చినా ఎవరు వచ్చినా మహాత్ములందరూ మేము దేహం ధరించి భూమి మీదకి వచ్చిందంటే మేము ఒక చోట ఉండి మిమ్మల్ని ఒక చోట పంపడానికి అసలు రాలేదంటే నాన్నగారు. ఇప్పుడు నాన్నగారు ఎక్కడున్నారో ఆచార్యుడు వారు దృష్టి పెట్టినవాడంటే వారు ఎక్కడున్నారో మనకు తెలియదండి. ఇప్పుడు శారీరకంగా అంటే దగ్గరికి కూర్చున్నాం కానీ నాన్నగారు మనం దగ్గరగా కూర్చున్నాం కానీ శరీరాలు దగ్గరగా ఉన్నాయి కానీ జ్ఞాని ఏమో ఎంత దూరంలో ఉన్నాడో లోపలిలో వైలో చైతన్య సాయి తెలిసింది మనకు తెలియదు. అందుకు ఎందుకంటే వెయ్యిగా 100% ఆ ఉదయంలో ఉన్నది అనుభవంలో కాకుండా దానికి సంబంధించిన శృతి విరుక లేకుండా ఏదైతే అడ్డొస్తుందో ఆ అడ్డుకు సంబంధించినటువంటి కారణాలన్నీ తొలగిస్తూ అక్కడ అవసరం కరేజ్ అవసరం కామ్గా ఉండాలి. అదే అంటే మనిషి ధైర్యం అవసరం, కరేజ్ ఉండాలి. అది ఎలా ఉండాలంటే కామ్గా ఉండాలి. ఎక్కడ ధైర్యంగా ఉండాలో అక్కడ ధైర్యంగా ఉండాలి. ఈ సమాజంలో అందరి దగ్గర మనుషుల దగ్గర మేము ఎవరికి చదవండి మేము చెప్పినట్టు అందరూ వినాలి ఇలా బయట మా మీద మరి నువ్వు చెప్పినట్టు ఎవరో చెప్పినట్టు నువ్వు వినకో మా మీద ఎవరో చెప్పినట్టు నువ్వు వెళ్ళినప్పుడు అహంకారం చెప్పినట్టు నువ్వు వింటున్నావా లేదా అది చెప్పినట్టు కూడా వినకూడదు కదా. ఇప్పుడు అది ఇప్పుడు ఇంట్లో స్నేహితులు కానీ బంధువులు కానీ మనుషులు కానీ సమాజంలో ఎవరు చెప్పినట్టు మనం వినో అనుకుంటున్నామండి. అలాగే ఎవరు చెప్పినట్టు వినమని కాదండి నాన్నగా చెప్పిందండి. నువ్వు ఎవరు చెప్పినట్టు వినవు కదా. అవి నేనేమడుగుతున్నానంటే నువ్వు ఎవరు చెప్పినట్టు అసలు ఎవరు చెప్పినా నేనే మనస్తత్వం కాదన్నాడు. నా స్వభావం సరిపడి నేను ఉంటాను మనం మాట్లాడేమనుకోండి నాన్నగారు కూడుకుంటారండి. సరే ఎవరు చెప్పినట్టు విన్నంటున్నావు, నీ స్వభావాన్ని సరిపడి నువ్వు ఉంటానంటున్నావు. ఇప్పుడు మా సహవాసం చేస్తున్నావు కదా, మేమేం చెప్తున్నాము మమ్మీ అహంకారం చెప్పినట్టు ఎదుగుతాను అది మాట్లాడు. అంటే మా అక్క నీకు ఇష్టం జరిగింది నాన్నగారి ఇష్టం దయ ప్రేమ ఇవన్నీ చెప్పు నాకు ఇష్టం అనుకుంటున్నాను కదా, భక్తి అనుకుంటున్నాను కదా నాన్నగారికి. నాన్నగారికి నేనేం చెప్తున్నానంటే ఈ అహంకారం చెప్పినట్టు నువ్వు ఎదుగుతావు, నేను చెప్పినట్టు అది అక్కడ వచ్చేసరికి ఆ మాట ఆశించాలంటే కష్టం కదండి. బయట అంటే ఎవరు చెప్పినట్టు వినమండి. మరి మన మనసు దగ్గరికి వచ్చేసరికి అది చెప్పినట్టు
అది చెప్పినట్టు వినకపోయినా పర్వాలేదండి. అదే మనం అనుకుంటున్నాం కదండి. అదే మనం అనుకున్నామని ఇక్కడ తీసుకొస్తున్నారండి. అది కాదు. ఇప్పుడు అదే మనం అనుకుని బతికి జీవించింది ఎంత కష్టమండి. అదే మనం ఇప్పుడు దేహంతో నువ్వు అర్థమాని దేహంతో జరగట్లేదు. దేహంతో జరగలేకుండా సపరేట్గా ఉంటే అప్పుడు నీ మనసులోంచి సపరేట్ చేసేమని నేను చేస్తాను అన్నారు. అది ఆయన చూసుకుంటారు. ఆయన నాన్నగారు చూసినట్టు నాన్నగారు చెప్తారు, నీ కర్మాన్ని దేహంతో జరిగింది. అదేమైనా కోరే మామూలుగా ఇది ఎవరిని ఏమో అన్నం కదండి. అందరూ దీన్ని ఊగుతూ ఉండాలండి. ఎవరిని విమర్శింటే ఊగుతూ ఉంటే ఊగుతూ ఉంటుంది. ఆ గౌరవించేస్తే ఉండుకోవాలి. గౌరవించేస్తే అంటే ఆ గౌరవించేస్తే కొన్ని సాధనకి ఏదైనా ఉపయోగపడితే మనం అప్పుడు గౌరవం ఉపయోగపడతాను అనుకోండి, అగౌరవం ఉపయోగపడలేదు అనుకోండి. అది ఉపయోగపడలేనప్పుడు దేని వల్ల నీకు ప్రయోజనం లేదు కదండి. మనుషుల వల్ల ఎవరి వల్ల సాధన దశలో నీకు ఏదైనా ఉపయోగపడుతున్నప్పుడు తీసుకో. నిర్మాణాలు అందుకంటే నువ్వు ఆకారాన్ని పక్కన పెట్టాను. అందుకు ఈ లోడు కట్టాలి కదండి. ఇప్పుడు ఈ శరీరంలోంచి జీవుడు తప్పుకున్నాక చేసే పని కాదని చెప్పారు కదండి. మన వల్ల కాదు. నాన్నగారు కూడా చాలా వరకు అయిపోతే నెక్స్ట్ శరీరంలోకి రాకుండా కూడా మనకి ఏమన్నా కొన్ని బలహీనతో కారణాలు, మనకి ఏమన్నా కొన్ని కాంక్షలో వాంఛలు ఉన్నాయి అనుకోండి. శరీరంలోంచి తప్పుకున్నాక కూడా స్మరించి ఇప్పుడు లక్ష్మి ఉన్నారనుకోండి, అప్పుడు చాలా 100% మంచివాడండి. ఏదైనా కొన్ని కారణాలు ఎంత మంచి పట్ల సాత్వికులు కూడా ఉంటాయన్నమాట. అది మనం శరీరాన్ని ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసామనుకోండి. శరీరంలోంచి తప్పుకున్నాక కూడా జీవుని స్మరించి అన్ని శాంతిపరిచి అమ్మాయి లక్ష్మి ఇప్పుడు శాంతిగా ఉంది అని చెప్పి అప్పుడు పుట్టినరోజు వచ్చేసారండి. అప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళందరికీ అంటే అప్పుడు మనకు బాగా వస్తుంది. అంటే మన శరీరంలో మనం తప్పుకున్నాక కూడా మీ జీవుని స్మరింప చేసి అంటే గురువు అలా చూసుకుంటారా అని చెప్పి అలా ఎంతో మందిని చూస్తున్నాం కదండి. బయట అంటే ఎందుకంటే ప్రాక్టికల్స్గా చూస్తే అండి 50% అందరూ జీవిత విధానం వల్ల 50% వచ్చేస్తున్నారు. మన జీవితం తగ్గలేదు. మిగతా 50% సబ్జెక్ట్. ఇప్పుడు మరి ఆ లోపల జపరాక్ష చేయాలనుకుంటున్నారు కదండి. వేగంగా మనం అది చూసుకోవాలి కదండి. అంటే వేగంగా ఈ దేహం ధరించి భూమి మీదకి వచ్చిన ఆచార్యులు వచ్చిన నాన్నగారు వచ్చిన భగవాన్ వచ్చినారండి. ఆరు ఎక్కడున్నారో అక్కడికి తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్పారు కదండి. ఆచార్యులు వారు వచ్చినా మేము వచ్చిన దేహం ధరించి కొయ్యమంతులు అంటే నేను ఒక చోట నుండి మిమ్మల్ని ఒక చోట పంపే ఉద్దేశం లేదండి. నాన్నగారు మేము ఎక్కడున్నామో మిమ్మల్ని అక్కడికే తీసుకెళ్తాం. అది ఒక వైకుంఠం ఉంటాను, కైలాసం ఉంటాను, భూలోకాలు ఏయో 3 లోకాలు ఉన్నాయి. అసలు ఆ లోకాలు రావడమే కష్టమండి మనకి. ఆ లోకాలకు వెళ్ళడానికి కూడా ఆయనకి ఇష్టం లేదండి. ఎంత ప్రేమ లేకపోతే అసలు వైకుంఠం పెట్టి సామాన్యంగా వస్తుందండి. వైకుంఠం వెళ్ళడానికి కూడా పుణ్యాలు కదండి. భూలోకాలు వెళ్ళడానికి పుణ్యాలు ఎందుకంటే అసలు పుణ్యం ఎందుకంటే యమధర్మరాజు పాదాలు పడలేకండి. కొంచెం చిన్నప్పటి నుంచి భక్తి ఎందుకంటే యమధర్మరాజు పడలేకండి. నూనెలో పడతాడు, అక్కడ పడతాడు, అక్కడ కొట్టాలి, ఇక్కడ కొట్టాలి, పడలేక అప్పుడు దేవుడి పట్ల భక్తి కదండి. అప్పుడు అంతకంటే యమధర్మరాజే నైవేద్యం అహంకారాన్ని కంటే ఇది ఎన్నో జన్మలు తీసుకొచ్చేసి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని భాగాలు చేరుకోవడం అటువంటి అహంకారం నుంచి బయటికి తీయాలని కదండి. మరి ఒక యమలోకం నుంచి తప్పించుకుంటే చాలా అనిపించిందండి భౌతిక జీవితంలో. అలాగే అహంకారం వల్ల అశాంతి, ఆందోళన, టెన్షన్ పడిపోయి కాదు నేను ఏది అనుభవిస్తున్నాను నువ్వు కూడా నేర్పించాలి. ఆ ఉదయం ఆయన మన పట్ల మరి అది ఇంకా ఆ ప్రేమని ఎలా చూస్తారు, ఎలా చెప్తానండి. అంటే నిన్ను అక్కడికి పరిచింది. నేను ఎక్కడ ఉన్నాను ఆచార్య వారి భూమికి వచ్చిందండి. నేను భూమి కూడా వచ్చిందండి. మేము ఎక్కడున్నామో అక్కడికి తీసుకెళ్ళాలని అని చెప్పి ఇలా పెట్టుకోవడం సబ్జెక్ట్ చెప్పేవాడు ఆచార్య పోయి అంటే ఒక చోట చెప్పారండి, అన్ని చోట్ల చెప్తారు కదండి. అట్లా అంటే మనకి కొంచెం ఆశ్రమం దగ్గరికి వచ్చేసరికి ఎక్కడ అవసరమైన మాట అక్కడ అన్ని మాటలు గుర్తుండవు కదండి. మరి ఇప్పుడు ఎక్కడికో పంపే ఉద్దేశం లేదండి. ఆయన దగ్గరే ఉంచుకోవాలి. ఆయన ఎక్కడున్నారో అక్కడ మనం చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మేము ఎక్కడున్నామో అక్కడికి తీసుకెళ్ళడానికి మా సర్వ
సహవాసమే సభ్యుడి సేవనం బాగా ఇది అని మనం ఎంతకాలం అయితే గురువులైతే జీవించుంటామో అంతకాలం ఆచారాన్ని మర్చిపోతుంది. ఆచార్యం మాట్లాడి ఆచార్యం ఎవరు చైతన్యం ఏంటదేమో ధరించినా వాళ్ళ రూపాన్ని నామాన్ని విడిచిపెట్టలేదు. రూపాన్ని నామాన్ని విడిచిపెడితే అద్వైతాన్ని ఎలా ఆరాధన చేయలేమండి మనం. ఇప్పుడు చక్కగా ఏమన్నారంటే అంటే ఆ మాటలు కూడా జీవుడు ఏం చేస్తాడంటే దేవుడు మాటలు కూడా మలిచేస్తున్నాడండి, మలిచేస్తానండి. చెప్పి దగ్గర ఇదే ప్రమాదం అండి. ఇప్పుడు నాన్నగారు ఏమన్నారంటే ఏంటంటే ఇప్పుడు నాలో నువ్వు ఉన్నావు చెప్పేటప్పుడు కదండి. నాలో నువ్వు ఉన్నావు అంటే ఇప్పుడు మొత్తం ఈ జీవకోడ్ అంతా ఆయనలోనే ఉందని చెప్పారండి. మొదటి సబ్జెక్ట్ మొదటి వారం అదేంటి బట్ నువ్వు జీవకోడ్ అందరూ ఇప్పుడు మనందరం నాన్నగారిలోనే ఉన్నాం అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు నేను నాన్నగారిలోనే ఉన్నాను అని నేను అనుకుంటాను అనుకోండి. నేను మామూలుగా ఇప్పుడు నేను నాన్నగారిలోనే ఉన్నాను అలా మామూలుగా అనుకుంటాను అనుకోండి. ఇప్పుడు నాన్నగారు మళ్ళీ మనం అలా అనుకుంటే ఇప్పుడు నువ్వు ఏ స్థాయికి స్థితి రావాలంటే నాన్నగారిలోని మనం ఉన్నాము అనుకున్నప్పుడు అనుకుని నువ్వు బతికేస్తున్నావు జీవించేస్తున్నావు బయటకు రావాలనే ఆ పని ఆ ప్రయత్నం నుంచి ఆ ఫలితాన్ని నుంచి అక్కడ కొంచెం నీకు కొంచెం అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నాన్నగారిలోనే మనం ఉన్నాము. ఆయనకంటే భిన్నంగా ఇక్కడ ఉన్నాము లేము అని నోటి మాటలతో వాడేమనుకోండి. ఆయన మాటలకి మరి ఆయనకంటే భిన్నంగా లేవండి నాన్నగారి కంటే. నాన్నగారిలోనే మనం ఉన్నాము అండి. మొదటి ఒకటే చైతన్యం ఆయనలోనే మనం ఉన్నాము. ఆయనలోనే మనం ఉన్నాము బయటకెళ్తే మరి అహంకారం నుంచి బయటకు వచ్చి ప్రక్రియ ఒకటి ఉంది కదండి. అది కొంచెం పనితీరాలంటారు కదండి. పనితీరాలి నాన్నగారిలోనే మనం ఉండడం ఏంటి? నాన్నగారిలాగే మనం చేసేద్దామని కదండి. నాన్నగారు ఆయనలాగే చేసేసుకుందామని కదండి. అలా కాకుండా భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి కొంచెం ప్రయత్నం కృషి భక్తి అంటే భగవంతుడు అంటే అద్వైత భావన లోపల ప్రాక్టీస్ చేసుకోవాలి. కానీ గురువు పట్ల అద్వైత భావన కలుగుతారు. గురువు పట్ల అద్వైత భావన ఉంటే ఇప్పుడు కూడా మనకు గర్వం తీసి నేర్చుకునేవచ్చు. గురువు పట్ల అద్వైత భావన ద్వైతంగానే ఉండాలి. అద్వైత స్థితిని ఆయన నాన్నగారు అద్వైత స్థితిని అందించాలనుకుంటున్నారండి. మనకి అద్వైత భావాన్ని పెంచాలనుకుంటున్నారు. ఆ ఉండటానికి సంబంధించిన అవగాహనలోకి స్మృతిలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఆ జాగ్రత్తగా తీసుకెళ్తారు. ఆ ప్రక్రియ అంతా ఆయన చేసుకుంటున్నారు కదండి. ఆ ప్రక్రియ అంతా ఆయన చేసుకుని చూసుకున్నప్పుడు ఆ పని నాన్నగారు చేసుకుంటున్నారు కదండి. ఆ పని నాన్నగారు చేసుకుంటున్నప్పుడు ఆ పని మనం భౌతికంగా బయటికి నాన్నగారి పట్ల అద్వైత భావన ఉంటే నాన్నగారు చేసి నేను ఇప్పుడు కూడా నేర్చుకోలేదు. నేను ముందు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, తర్వాత ఉన్నానంటే ఇద్దరు ఒకటే అనుకుంటే నాన్నగారు నేను ఒకటే అనుకుంటే ఇంకా విజయం తెచ్చుకుంటానంటేనండి. అది ఈ వ్యక్తి భావంలో వచ్చి దేని భావంలో వచ్చి మనం బయటికి రావడానికే కదా నేను బోధించేది. ఇవి 3 అవస్థల్లోనే ఉన్నాయని మనకి ఉన్నారండి. ఇప్పుడు ఆ స్మృతిని ఆ ఎదుట తీసుకొస్తారు కదండి నాన్నగారండి. ఆ స్మృతి ఆ ఎదుట తీసుకురావడానికి కారణాలు తెలియజేసి తొలగింటాము. ఆ పనంతా లోపల మేము మా మాటలు మా దైవ ప్రేమ ఇదంతా ఆయన చూసుకుంటానని చెప్తున్నారు కదండి. అదంతా ఇంక నాన్నగారు అలాగా చూసుకుంటారు కనుక ఇక్కడ కొంచెం ఏమిటంటే అహంకారంలోంచి బయటకు రావడం అనేది గురువుకి మనకి సంబంధం కింద అది నాన్నగారికి మనకి సంబంధం ఉండేది ఒక్కడికి ఎవరు బలహీనతలు ఏమిటో ఎవరికి ఏం తెలియజేయాలో అది ఆయన చూసుకుంటారు. మనకు తెలియని విషయం కదండి. ఇలాగా ఈ ప్రక్రియ చేరటం వల్ల భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి నువ్వే ఉన్నావు నేను లేను అని నువ్వే ఉన్నావు నేను లేను అని అహంకారం నుంచి బయటకు వచ్చిన రోజే నీకు వ్యక్తి భావం నుంచి దేహభావం నుంచి బయటికి తీసుకొస్తాడు గురువు. అంతవరకు గురువు పట్ల ద్వైత భావన ఉంటుంది. అది ఎందుకంటే నువ్వే ఉన్నావు నేను లేననే స్థాయి మనకి రావాలి కదండి. మరి నేను ఉన్నాను దేవుడు ఉన్నాను అనుకుంటున్నాను కదండి గురువు. అందుకే ఎందుకంటే ద్వైతం అవసరమేనండి.
గురువు పట్ల అద్వైత భావం కలిగారు. కొంచెం ద్వైతం అంటే నీకంటే నేను భిన్నంగా ఉన్నా అనుకోవడం వల్ల విద్య నేర్చుకుంటాను. విద్య లేదు, విద్య నేర్చుకుంటాను ఇద్దరు విద్య మీటింగ్లో చెప్పేది మాకు బయట మనకి డీటెయిల్స్ చాలా వివరంగా చెప్పేవారు కదండి. అందుకు మన మోక్షం జ్ఞానానికి కంగారే ఉంది, ఎప్పుడో ఒకప్పుడు అవుతుందండి. అంటే ముందు కంగారు పడకుండా మనలో ఉన్న ఫార్మేట్ సెట్ అంతా మన దేహంలోంచి జీవుడు తప్పుకోకుండే ఎన్ని బలహీనతలు ఉన్నాయో అన్ని బలహీనతల్ని తొలగించే శక్తి ఆయనకు ఉన్న కనుకండి సాధ్యమైనంత వరకు ఈ దేహం నుంచి జీవుడు తప్పుకోకుండే నాగా రూపాన్ని నామాన్ని మాటల్ని చూసాం కనుక ఇప్పుడు టైం నాకు ఎక్కువ సద్వినియోగం. అందుకే తర్వాత కూడా నేను 2 సంవత్సరాలు దేహం జయించి ఉండటం ఏంటి, 2 సంవత్సరాలు దేహం ధరించి ఉండమంటారు. తర్వాత అయినా దేహం అదృశ్యం అవుతుంది కదా, మామూలుగా ఉంటాను కదండి. అంటే ఇప్పుడు చూడకముందు వేరు చూశాను. మా నాన్నగారు రూపాన్ని చూడకముందు నాన్నగారు చైతన్యం గురించి మనకు తెలియదండి, అసలు శ్రవణం కూడా లేదు కదండి. ఇప్పుడు చూశాక శ్రవణం చేయడం వల్ల జ్ఞానం అనేది ఒకటి ఉంది, చైతన్యం అనేది ఏదో ఒకటి ఉందని బోధ వల్లనే కదా ఏదో ఉంది. మరి దేహం మనసు మనం అనుకున్నా ఇది మనకు కాదందన్నైనా తెలియజేసేయలేదు కదండి. ఏదో అనుకుంటా ఉంటాడు, నువ్వు అనుకున్నా అనుకోకపోయినా ఉన్నదానికి సంబంధించినవి నీకు తోచినట్టు అనుకో 90 రకాలు ఏమనుకున్నా నువ్వు దేనికి సంబంధించినవి కాదు. ప్రతి ఒక్కడు కూడా ఉండడానికి సంబంధించినవి, నువ్వు ఉండడానికి సంబంధించినవి, అవతల వాడు కూడా ఉండడానికి సంబంధించిన వాడు. అది గురించి అది కేవలం ఇలాంటి కౌలు కాకరకాయల వల్ల కాదు. నువ్వు ఎదుటి వాళ్ళని చూసినప్పుడు కూడా అది ఆ ఉండటానికి సంబంధించిన శృతి వస్తువు అనుకూల రకాలు ముందు దాని కారణాలు కొన్ని వెలిగించేసరికి దానికి సంబంధించిన శృతిలోని ఎరుపులోని ఉంచుతాడండి. దానికి సంబంధించిన శృతిలోని ఎరుపులోని ఉంచినప్పుడు అసలు సాధన చేయవలసిన అవసరం కూడా కాదు, సాధన చేయవలసిన అవసరం కూడా కాదు. దానికి సంబంధించిన వాడు అన్ని నేను సాధన పేరు మీద మన నిష్పత్తి కూడా కష్టపెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా దానికి సంబంధించిన స్మృతి ఎదుట మనకి తీసుకురావాలని నాన్నగారు అనుకుంటూ ఉంటే ఇంతకంటే సృష్టిలో దయ ప్రేమ ఇంకెక్కడ ఉంటాయి కదండి. ఆ ఏ స్మృతిలో తీసుకెళ్ళాలనుకున్నారు, ఏ ఎదుగులోకి తీసుకెళ్తున్నారు, మరి మనని ఎక్కడో అది జ్ఞానంలో ఎక్కడో మేల్కొల్పాలనుకుంటున్నారు కదండి. అది అందుకు అక్కడ మేల్కొల్పాలని కదండి. అంటే నువ్వు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి చదువుకునే మనకు అత్యంతోడు వచ్చామండి. 1వ తరగతి 2వ తరగతి చదవగానే డిగ్రీ చేయాలి, 10 తెలుసు ఎలా వస్తాయి రావట్లేదండి. అలాగే ప్రారంభంగా భగవంతుడి రూపాన్ని నామాన్ని మాటలు అక్షరాలు ఆరాధనలు అవన్నీ అవసరమేనండి అనమాట. కానీ జీవుడు తప్పుకుంటాడు, శరీరం నుంచి జీవుడు తప్పుకుంటాడు. తప్పుకున్నాక పని ఇప్పుడు దేహం ధరించి దేహంలో జీవుడు ఉండగానే ఆ జీవ లక్షణాలకు సంబంధించిన కారణాలను తొలగించడం అనే పని, ఆ కారణాలను తెలియజేయడం అనే పని, ఆ కారణాలను తొలగించడం అనే పని నీకు సాధ్యమైనంత వరకు ఈ శరీరం నుంచి జీవుడు తక్కువవుతుంది. ఆ పని గురువుకి నీకు సంబంధించింది, రెండో మనిషికి సంబంధించి, అది నాన్నగారికి సంబంధించి మనకి సంబంధించింది. అది కారణాలు చేసిన కారణాలను తెలిసి చూపించేవాడిని నన్నే చూస్తాను కాబట్టి ఆ కారణాలు తొలిగా అక్కడ అందుకు ఆ కారణం విజృంభించి నేను బాధ పెడతాను, నిన్ను నవ్వుతాను అనుకో మామూలుగా అండి. కొద్ది ఎంతసేపు నలుగురుకో మామూలుగా అండి. అక్కడ కూడా నా మాటల స్టాప్ ఉంటుంది కదా, లోపల శ్రమం చేస్తున్నాం కదా, అవి మర్యాదగా వాళ్ళకి తొలగించేస్తాయి. అవి కూడా నేను ఇబ్బంది పెట్టు వీటి వల్ల నీకు అసలు లోపలికి బయట ఇబ్బంది లేదు, లోపల ఇబ్బంది లేదు. లోపల కూడా నువ్వు అజ్ఞానవాతంగా ఇంత బలీయంగా ఉంది, దేని భావన ఇంత బలీయంగా ఉందో గొడవ పెట్టుకోవచ్చు. అంటే మనకు అసాధ్యమైనది ఆయనకు అసాధ్యం. ఎందుకంటే స్వరూపంగా అనుభవంలోకి రావడం అనే పని నాన్నగా చూసుకుంటాడు. ఆ ఆలోచన ఆయన ఎక్స్పెక్ట్ అయితే మనకి అదండి నీ ఆలోచన ఏది నువ్వు ఆలోచించు. నాన్నగారు ఆలోచించింది ఆయన ఆలోచిస్తే 100 రెట్లు బాగుంటామండి. మామూలుగా అదే మూలంతో సుద్ధా తొలగించుకుంటారు కదండి.
నేను ఎప్పుడు ఏ బలహీనతలు తగ్గాలో సమయం చూసుకుని సందర్భం చూసుకుని అది చూసుకోనండి. ఈ శరీరంలో చీకుతున్నా మనం చేసేది ఏమి లేదు. ఆ తక్కువ ముందు సాధ్యం కనుక కొన్ని కారణాలన్నా కొన్ని తగ్గిపోయినాయి. కొన్ని జన్మలు ఎక్కవలసిన కారణాలు తెలియజేస్తే అయిన నివారణ అయిపోయి అనుకోవడానికి అది ఆయన పని అయిపోతుంది కదండి. మరి మనకన్నీ అవశేష పెట్టాలి మనకి. మరి శరీరం నుంచి జీవుడు తప్పుకున్నాక మనకు కూడా భక్తులు రాలేదు. అది ఆడవాళ్ళు అందరి మీద మనకు ప్రేమ భ్రాంతులు పంపాలి. అయ్యా అని అందరికీ చూడమని వద్దని కాదండి. మన డ్యూటీ మన ఇంట్లో కానీ సంభావన మామూలు కదండి. మన పనిలో మన పని చేయాలి. వాళ్ళు ఏవేవి పనులు చేస్తున్నారండి అందరూనండి. మామూలుగా అండి ఎవరు చేసుకునే పిల్లలైతే ఇంట్లోనండి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారండి. అలాగే మెయిన్గా మన పనిలో మనకంటూ ఒక మనకి ఒడిసి పెరిగిపోతే ఎవరు పట్టించుకుంటారండి మామూలుగానండి. అసలు వాళ్ళు పట్టించుకోలేకపోయినా మనం ఉన్నతం మన స్థాయిలో మన అంతస్తులో వాళ్ళకి బతకొచ్చాను. ఇప్పుడు నాటకాలు బట్టలు పెడుతున్నాను. వాళ్ళు మనం పట్టించుకుంటే అంటే పట్టించుకున్నా మంచిది, పట్టించుకోకపోయినా మంచిదండి. ఆ పట్టించుకుంటే ఆ మంచి చెట్లు వాళ్ళకి సంబంధించినవి. రెండింటి వల్ల మనకు కలిసి రాదు కదండి. అలాగే బయట మనుషులు కూడా సమాజంలో చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే అది ఎవరిని చూసి ఎవరు కూడా తీరిపోతారండి. ఏ రోజు వచ్చిందంటే ఆ రోజు. ఇప్పుడు అన్నాల రోజుల్లో అన్నాలు మొదలు తింటున్నాను, పచ్చల రోజుల్లో పచ్చలు తింటున్నాను. ఇప్పుడు పిల్లలకి కొరియలు చేసుకుంటాం, పప్పులు అలా అన్ని పనులు చేస్తున్నాం కదండి. అలా మీకు మెయిన్గా పని ఏంటంటే ఈ ఉదయం మాట దేహభావన వ్యక్తి భావన అధ్యాయం అంటారు. అందులో బయటికి రావడం మీకు మెయిన్ పని. మొదటి పనిగా పెట్టుకోండి. అది మొదటి పనిగా అది పెట్టుకుని మొదటి స్థానం భగవంతుడికి ఇచ్చారు. రోజు ఎవరో ఒకరికి ఇప్పుడు రోజు నిద్ర మంచి మెచ్చి లేపుస్తాం కదండి. లేచాక ఏదో ఒక స్మరణ ఎవరో ఒకరిని స్మరించాలి కదండి. మరి ఆ స్మరించేది మొదటి స్మరణ నాకు ఇమ్మని ఉంటారు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కంటే అప్పుడు పోతారు. మంచం వేసి నిద్ర మంచం వేసి లేచి కాళ్ళు భూమి పెట్టేసి ఇల్లంతా తిరిగే ఎక్కలేదు. 5 నిమిషాలు 10 నిమిషాలు మంచం మీద అలా పడుకోవాలి. ఆ ఇంట్లో తిరిగామనుకోండి వాళ్ళకి లేచిపోయాను. ఆ జనం కడితే ఇక్కడ దేవుడి కాడ కూర్చున్నాం అనుకోండి పూజలు అంటారు. పూజలు కాఫీ లేవు, నలుగురు భోజనాలు చూడండి, పూర్వలే భోజనాలు లేవు, మళ్ళీ పూజలు ఉంటారని అంటారండి. అందులో ఎందుకంటే భక్తులు ఉండదండి. దేశంలో 5 నిమిషాలు 10 నిమిషాలు అండి. దేవుడు ఏమో అనుకోడు అంటే ప్రశాంతంగా మనం అనుకోడు. అంటే మొదటి స్మరణ మొదటి జ్ఞాపకం నాకు ఇమ్మని అడిగారు. 5 నిమిషాలు కూడా అక్కడ అంటే ఎందుకంటే ఎలాగా మనకి ఏదో జ్ఞాపకంలో తెచ్చుకోవాలి. నిద్రపోయే ముందు జ్ఞాపకం నా జ్ఞాపకంతో నిద్రపోవాలి. లేచేటప్పటికీ నా జ్ఞాపకంతో లేగాలి, నా జ్ఞాపకంతో స్మరణలోకి రావాలి. అది ప్లాన్ చేసుకుంటే సరిపోదు. రోజంతా అసలు సాధన చేయవలసిన అవసరం లేదు. మిగతా కొద్దిగా లేచిన మొదలు సాయంకాలం పడుకునే వరకు మొత్తం మీ ఇంట్లో పని అంతా చేసుకుని పిల్లలకు శుభ్రంగా చదివించుకొని స్కూల్కి పంపి వాళ్ళు మట్టికి పెర్ఫెక్ట్గా 100% అది ఫుడ్ అంతా ఏది ఇష్టమైతే తయారు చేసి అలా ప్లాన్ చేసుకోమని చెప్పి పంపి దర్శనం చేసుకుంటాను. నాకు టైం ఏంటండి నిద్రపోయే ముందు మామూలు నిద్రపోయిన దాకా ఫోన్లేనండి. అసలు ఫోన్లు సంగతి ఆలోచించి అయిపోతాను. టైం అంతే ఫోన్లకి అయిపోతాను నేను. ఎప్పుడు అలాంటి మనం రోజు ఫోన్ లేకపోతే ఆ ఫోన్లు వేసుకురావాలి. ఆ ఫోన్లో బ్యాలెన్స్ చేయించకపోతే వాళ్ళు ఇంట్లో పోవాలి. ఇంటికి చెప్తాను నేను 3 రోజులు అయింది ఫోన్ బిల్ అయిపోయి ఎప్పుడు తీసుకొస్తారో చూద్దాం అడగండి అంటే ఇస్తానండి. అది అడిగితే అప్పుడు వేయించి వస్తుంది పాపం లోపల. అంటే అవన్నీ బలహీనతలు తెలియజేయాలి కదండి. అది మనకి ఏమో మనకు సాత్వికంగా ఉన్నాం, భక్తిగా ఉన్నాం ఇలా అనుకుంటాం కదండి. అది చిట్టి చేపలు చెరువులో పెద్ద చేపలు అన్నీ పట్టి చేపలు పట్టి అది చిన్న చిన్న చిట్టి చేపలు పెళ్తారు. చెరువులు కాళ్ళు కట్టేసాక దాన్ని దేవి ఎలా దేవుతారు. అలా మొత్తం బలహీనతని దేవి తీసుకొచ్చారు కానీ అంటే మాకు ఏమీ అది కూడా ఏంటంటే దయ అనమాట. అంటే ఎందుకంటే మరి ఎందుకంటే మనకు చిరాకులు ఉన్నప్పుడు, పరాకులు ఉన్నప్పుడు, కోపాలు ఉన్నప్పుడు అలాగా మళ్ళీ సత్వగుణం కన్నా భక్తుల కన్నా నటించి ఇట్లా అయినా అనవసరం కదా మనకి మాట్లాడాలి. అందుకేంటంటే కరేజ్ ఉండాలి, లోపలకి కామ్గా ఉండాలి.
ఒకసారి నాన్నగారు ఒక ఉదాహరణ చెప్పారండి. అదే ఇద్దరు అన్నదమ్ములు నాకు పేరు గుర్తుండవు. నాకు పేరు గుర్తుండే అంటే ఉదాహరణ ఏంటంటే సబ్జెక్ట్ పట్టించడం కోసం కదండి. అది ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారండి. ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒక ఆయనేమో ఆధ్యాత్మిక భక్తి, ఈ జ్ఞానం, దేవుడు అంటే ఇష్టం, అలా ఆ రకంగా భక్తుడిగా ఉంటారండి. అన్నగారేమో కష్టపడి వ్యవసాయం ఇది చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారండి. తమ్ముడు కూడా అన్నగారి దగ్గరే ఉంటున్నారండి. అలా అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉంటున్నారండి. అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉంటే అన్నగారు తమ్ముడు చాలా ప్రేమగా చూసుకుంటారండి. కానీ తమ్ముడు భక్తిగా ఉన్నాడు కానీ ఏం కష్టపడతాడు అసలు. సంపాదన అసలు ఏమీ లేదండి. సంపాదన ఏమీ లేకపోతే 2 పూటల శుభ్రం భోజనం అదే ఆ వదిలిగా ఏర్పడితే తింటారు. ఒక రోజుని ఆ వదిలిగా ఏం చేసిందంటే తమ్ముడికి మధ్యగారికి అన్నం పెట్టిందండి. ఒక మధ్యగారికి అన్నం పెట్టి అన్నగారి ఇంటి దగ్గర లేదండి. అన్నగారి ఇంటి దగ్గర తమ్ముడిని ఏమో అంటేవాడండి. ఆ అన్నగారి ఇంటి దగ్గర లేని టైం చూసానండి. అన్నం పెట్టిందండి. అన్నం పెట్టి అన్నం తింటున్నానండి. కలుపుకుని అన్నం తింటానండి. అన్నం తింటామంటే అప్పుడు ఉదయగారు అన్నారండి, మీ అన్నగారు చాలా కష్టపడుతున్నారు పొలం వ్యవసాయం చేసుకొని, మరి నువ్వు మామూలుగా 3 పూటలు 10 తింటున్నావు, కనీసం ₹1 కూడా సంపాదన లేదు, ఎంతో కొంత కష్టపడాలి కదా ఉదయగారు అనేసరికి ఆ మాటలు ఉన్నారని చెప్పలేదండి. మొత్తం భోజనం శుభ్రంగా చేసేసాను. శుభ్రంగా భోజనం చేసేసి చీకటి వేసుకున్నాడంట. ఇంకా అక్కడ చీకటి వేసినాడు. అప్పుడు కూర్చున్నాడంట. రాత్రి ఆలోచించుకున్నాడు. వదిలిగా చెప్పింది కూడా కరెక్టే. అన్నయ్య ఒక ఆయన కష్టపడతాడు, ఇంట్లో 3 పూటల భోజనాలు చేస్తాడు, నేను ₹1 కూడా సంపాదించలేదు కదా. ఇప్పుడు వదిలిగా ఈ మాట అన్నారని అన్నయ్యకి తెలిస్తే ఇప్పుడు అన్నయ్యకి వదిలికి వచ్చిన అభిప్రాయాలు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, అందు గురించి చెప్పి అందుకు ఈ రోజునే రేపు తెల్లారకుండా ఇంటి నీకు పెట్టేసి వెళ్ళిపోవాలి బయలుదేరి అని చెప్పి అనుకుని ఇంటి నీకు పెట్టేసి బయలుదేరి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడండి. అది వెళ్ళిపోయి మహాజ్ఞానం అయ్యాడండి. అది పేరు ఏదో చెప్పారు గుర్తులేదండి. అప్పుడు నాన్నగారు ఏమన్నారండి, ఇది ఆయనలో అలా ఉండాలి కరేజు అంటేనే ఆయనకి ఉండవలసినంత సహనం ఉంది, ధైర్యం ఉంది, కామ్గా ఉన్నాయి, అంత కరేజ్ ఉందని ఇల్లుని కోపాన్ని తీసిపెట్టేసి వెళ్ళిపోలేదు, సిరాకు తీసిపెట్టేసి వెళ్ళిపోలేదు. అంటే ఎందుకంటే లోపల తత్వానికి వచ్చేసాడు, తయారైపోయాడు జ్ఞానం రావడానికి. కరెక్ట్గా వదిలిగారు ఈ మాట అన్నారు. ఈ మాట అనేసరికి ఈ మాట అనటం వల్ల వాడిని జ్ఞానం చేయాలనేమో ఈశ్వరుడు అనుకుంటున్నాడు. లోపల వాడికి అంత కరేజ్ ఉందంత కాముగా ఉన్నాడు. అందు గురించి ఎప్పుడు కూడా భక్తుడికి అదే మనం అయితే ఏం చేస్తామంటే ఆ వదిలిగా ఆ మాట అన్నప్పుడు లెగిసి చీకటి తీసుకుంటాం. అక్కడే రోజు ఎలా భోజనం చేస్తాడు ప్రశాంతంగా మాట అన్నాక ప్రశాంతంగా భోజనం అయిపోయిందండి. భోజనం అయిపోయాక ఇంట్లో కూడా రోజు మామూలుగానే తిరిగాడండి. తర్వాత ఒంటరిగా కూర్చొని ఏకాంతంగా కూర్చొని ఆలోచించుకోండి. మనం బయట ఇంటికి విడిచిపెట్టి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని చెప్పు, మనం వాళ్ళకి బరువుకి ఉండకూడదు అని వెళ్ళిపోయాడు. మహాజ్ఞానం అయ్యాడు. అంటే కరేజ్యం అనేది కామ్గా ఉండాలి. అంటే మనకి లోపల ఉండవలసినంత సహనం ఉండాలి, ఉండవలసినంత ధైర్యం ఉండాలి. మన సహనం, మన ధైర్యం మన హృదయంలో ఉన్న భగవంతుని అనుభవంలోకి తీసుకొచ్చి తర్వాత లోపల సంపాదించుకోవాలి. కానీ మనకు కామ్గా ఉండాలి. అది రెండో కంట్రోల్ తెలియదు. అది భగవంతుడికి మనకే తప్పించి మిగతా వాళ్ళకి వీడికి ఎంత ధైర్యం, అతనికి అంత ధైర్యం ఉందని సంగతి వదిలిగారు కూడా ఊహించేది. అన్నగారికి కూడా తెలియదండి. ఆ ఇంట్లో ఆ కుటుంబ సభ్యుల మధ్యలో మసులుతూ తిరుగుతూ ఉన్న వాళ్ళకు కూడా తెలియదు. అవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలా భగవంతుడి పట్ల భక్తి కానీ సహనం కానీ కలిసి కానీ అందుకే ఎందుకంటే మనకి శరీరం నుంచి జీవులు తక్కువ టైములు వస్తున్నాయి కదా. ఇంకా ఎంతో కొంత దానికి సంబంధించిన పని చేసి పెట్టడం కోసం కదా నాన్నగారు ఏమో వచ్చింది. అప్పుడు ఆ స్మృతిలోకి ఆ ఎరుపులోకి తీసుకెళ్ళి మనం దానికి సంబంధించిన వాడమే అనుభవం లేకపోయినప్పటికీ కూడా ఆ స్మృతిలో ఉండటానికి ఆ పనిలో నాన్నగారు ఏం చేసి పెడతాను. ఇప్పుడు ఆ పని శరీరం ఉన్నప్పుడు చేసి పెడతారు, శరీరం లేకపోయినా
ఆయన పని ఎలా ఇచ్చి పెట్టారండి? అదే ఆయన చేసేదంతా కామ్గా చేసేస్తారండి గురువు అని. అది ఆయన చేస్తున్నట్టు కూడా మనకు తెలియలేదండి. అంటే చేస్తున్నట్టు చెప్తే మళ్ళీ ఆయనకి పూజలు ఏదో చేస్తామనండి. అది ఏది ఇష్టం లేదండి మనం వేయించాలన్నమాట. అయితే మనకు నమస్కారం పెట్టి దూరం కావద్దు, పువ్వు పెట్టి దూరం కావద్దు, కొళ్ళిచ్చి దూరం కావద్దు, అలాంటి మాట్లాడే జ్ఞానాన్ని చూడపోదామా? నాకు అంటే ఎందుకంటే దూరం బట్టి కావద్దు. నాకు ఇస్తే పండు పువ్వు పెట్టు, లేదంటే నమస్కారం కూడా నీకు పెట్టాలంటే నమస్కారం పెట్టు. ఎప్పుడన్నా పెట్టుకోవద్దని మేము అంటున్నాం. అక్కడ నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ పెట్టు మాకు దూరం బట్టి కాదు. అలా నీ ఉపాధి ద్వారా దేహం ద్వారా భగవంతుడు ఈ దేహం ప్రారంభంలో నీకు ఏ పని కేటాయింపు చేస్తే ఆ పని కేటాయింపు దేహాన్ని ఆ పని జరుగుతుంది అన్నమాట. లేకపోతే చెయ్యన్నమాట. వాటిలోకి వెళ్ళి మాకు దూరం కాకుండా చూసుకుంటాను. అంటే నాకు సంబంధించిన ఎరుక, నాకు సంబంధించిన ఫుడ్లోనే నేను ఉంచితే నాకు దూరం కాకుండా చూసుకుందామని నేను నాకు ఆయనకు దూరం కాకుండా మనం భౌతికంగా ఏం పని చేస్తున్నాం ఏం చేస్తున్నాం అని కాదండి. ఎవరి దేహాలకు కేటాయింపు చేసిన పనులు వాళ్ళు చేస్తారని కాదని. అంటే నాకు నువ్వు దూరం కాకూడదు. ఏది చెయ్యి ఉపాధి ద్వారా పూజ చేసినా వంట చేసినా అంతే, ఒకరికి భోజనం పెట్టినా అంతే, ఏం సమర్పించినంతే. నీకు ఏది చెయ్యాలంటే అది చేసుకోండి. అన్నీ నువ్వు ఏది చేసినా నాకు సంతోషం. కానీ అది చేసి నాకు దూరం కావద్దు. ఆయన కోరుకునేది నాన్నగారు ఉదయం ఏంటంటే చేసి దూరం కావద్దు. మేము అదే చూసుకున్నాం అన్నమాట. నువ్వు ఏం చేసినా మాకు మా దగ్గర చేరుకునేలా ఉండాలి, దూరం అయిపోతుంది. అదే అంటే ఇవన్నీ మరి నువ్వు పూజ పేరు మీద కానీ, అలంకరణ పేరు మీద కానీ, లేకపోతే మాకు నమస్కారం పెట్టు దానికి పువ్వు పెట్టు. పువ్వు ఇచ్చి పెట్టినప్పుడు నేను చూసుకుంటాను, నువ్వు నమస్కారం పెట్టినప్పుడు చూసుకుంటాను, నువ్వు ఏదో చేసినప్పుడు మేము చూసుకుంటాం అన్నమాట. నువ్వు చేసి మాకు దూరం కాకుండా నువ్వు చేసి మాకు దూరం అవుతున్నావు అనుకో, మేము అందుకే నేను నువ్వు మీదకి వచ్చింది. అది నువ్వేం చేసినా నేను ఎక్కడున్నానో అక్కడ తీసుకెళ్ళాను. మేము ఎక్కడున్నామో నీకు తెలియదు, మేము ఎక్కడున్నామో నా మాటను కూడా నా రూపాన్ని పరిమితం చేయదు. నేను ఎక్కడున్నామో మా మాటకు తెలుసు, అదే నేను తీసుకొచ్చేసి దాన్ని పట్టుకు సరిపడుతుంది క్లోజ్గా. అది నువ్వు క్లోజ్గా ఉన్నావు. ఇంకా మిగతా ఈ ఫ్రెండ్స్ని చుట్టాలని జనాలతో ఏం క్లోజ్గా ఉంటావు అనుకోవాలి. ఇప్పుడు మనకే వయసు వస్తుందండి, ఎంత బాడీ చాటించేది ఇంకండి. అందుకు ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఎవరితో అది కామ్గా ఉండాలి. చెప్పండి టైము ఇంకా పావుగంట చెప్పండి. లేదా మీరు ఎంత గారు చెప్తారు? పర్వాలేదండి, నేను చెప్తాను కదండి. ఇట్లా టైం ఉండదు. ఏది చేసినా ఒక పని ఎక్కువ పని తక్కువ అలా అయితే అనుకోవచ్చు అనుకోండి. అది అంటే ఇక్కడ కూడా మీరు ఇప్పుడు అంటే ఆయనకి అది పూజ పేరు మీద కూడా మామూలుగా గల చూసా అసలు దూరం కానివ్వండి. ఎవరికి దేహానికి భగవంతుడు ఏమి మనకి ఎక్కడ చేశారో ఆ లోపాలను చేయడం దేని ద్వారా పని జరుగుతూ ఉంటాయి. కానీ ఆయన మనం దూరం కాకుండా, నాన్నగారికి మనం దూరం కాకుండా కూడా నాన్నగారిని చూసుకోవాలి. ఆయనకి మనం దూరం కాకుండా ఆయన చూసుకున్నప్పుడు ప్రతి జీవుని ఆ పని ఆయన చూసుకున్నప్పుడు మనకి అంత భయపడవలసిన పని కూడా లేదు కదండి. ఇప్పుడు మనం నాన్నగారిని పట్టుకోవడం లేదు, మరి ఈ జీవకోటిని అంతా ఆయనే ఆకర్షించుకున్నారు కదండి. అది ఊళ్ళు తిరిగి అంటే గ్రామాలు తిరిగి అందుకేంటంటే సబ్జెక్టుని తీసుకుని సాధ్యమైనంత వరకు లోపల ఈ బయట పనులు అలాగే జరుగుతూ ఉంటాయండి. అది మామూలండి. అది ఎవరు మనకి ఏ పని చేసి పెడతారో అది మన భౌతిక జీవితంలో కూడా చూసుకుంటా ఉంటే తెలిసిపోతుంది కదా. ఇది మనకి లోపల పని నాకే తప్పించి ఎవరు చేసి పెట్టలేదు కదా.
శరీరంలోంచి జీవులు తప్పుకోవడానికి మన నాన్నగారు మనం విడిచిపెట్టాం, కానీ మిగతా వాళ్ళందరూ మనం విడిచిపెట్టేస్తారు కదండి. ఆ విడిచిపెట్టేసి వాళ్ళందరినీ మనం కొట్టుకుంటున్నారు, మరి మన శరీరాన్ని మనం విడిచిపెట్టేస్తాం కదండి అసలు అదండి. కానీ నీ నీ శరీరాన్ని నువ్వు విడిచిపెట్టేస్తావు కదా, అక్కడ నువ్వు బలాన్ని ఎలా పుంజుకోవాలంటే ఇప్పుడు మన శరీరాన్ని నీ శరీరాన్ని కూడా నువ్వు విడిచిపెట్టేస్తావు. అందుకు ఈ శరీరంలోంచి జీవులు తప్పుకోకుండే బాబుని ఇప్పుడు నువ్వు ఉన్నావా లేదా అంటే ఉన్నావు కదా సార్ వాళ్ళు. ఇలాగే కొన్ని జ్ఞానానికి కాకపోయినా నిద్దట్లో ఎలా ఉన్నాము మనం. ఇప్పుడు ఆచార్యుల వారు ఏంటంటే కొన్ని ఆయన పుట్టక ముందు ఉన్నాను, పుట్టాక శరీరం వచ్చాక ఉన్నాను, తర్వాత ఉన్నానంటే అన్ని స్థితుల్లోనే అన్ని కాలాల్లోనే వాళ్ళు చైతన్యంగా ఉన్నారు. అది భగవంతుడి అంశ, అది మానవుడు. కొన్ని ఏదో రకంగా వస్తువు అనుభవంలో లేకపోయినా అసలు మనం ఉన్నామా లేదని ఉన్నాం కదా. ఎలా ఉన్నామంటే నిద్రలో ఉన్నామండి. నిద్రలో దేహం లేకుండా, మనసు లేకుండా, ఇంద్రియాలు లేకుండా, ఏమీ లేకుండా చూడామా లేదా అన్న మన అనుభవం చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆనందంగానే ఉన్నారు, బాగానే ఉండాలని చూడండి. మనం కూడా నిద్రలో ఎలా ఉన్నామంటే అప్పుడు దేహం ఉందా, కొన్ని మనసు ఉందా, లోపం ఉందా, దేవుడు ఎవరో లేదనుకోండి, ఉన్నావా లేదంటే ఉన్నావు. మరి అది మనిషి కష్టపడి సంపాదించింది అనుభవించి చొప్పడాలి అనుకుంటున్నాం కదండి. లేకపోతే మన పిల్లలు మనం బాగా చూసి మనం చొప్పెట్టాలి అంటే ఆలోచన విధానం అంత దూరం అలా వెళ్ళిపోతాను కదండి. అసలు మన భౌతిక జీవితంలో మెరుగులోకి వచ్చాక అందుకంటే మెరుగు వచ్చాక నీకు ఆలోచన విధానం అంత దూరం వెళ్తాను కదా. అంత దూరం వెళ్ళినప్పుడు కొన్ని చూసుకోవాలి కదా, ఆలోచించుకోవాలి కదా. సరే ఇప్పుడు ఈ మనసు ఎంత దూరం తీసుకెళ్ళిపోతాను మనకి అంటే ఇప్పుడు ఏ రకంగా చూసినా నాకు దూరం కాదా అని చెప్పారు. నాన్నగారు చెప్పింది ఏంటంటే వేరు చెయ్యి దూరం వెళ్ళిపో, దూరం కాదు అంటే నాన్నగారు అంటే మరి కేవలం రూపమే కాదు కదండి. ఇప్పుడు మరి మన ఇద్దరిలో కూడా నాన్నగారు రూపాన్ని కూడా మనం మర్చిపోయాం కదండి. నాన్నగారు రూపాన్ని మర్చిపోయాం, మాటలు మర్చిపోయాం, అసలు అన్నీ మర్చిపోయాము. పోతే నాన్నగారు మనకి ఏ కోవకి వెళ్ళమన్నారు, మనం ఆ కోవకి వెళ్ళి ఆలోచిద్దామనుకోండి ఒకసారి. అప్పుడు నాన్నగారి కోవలో మనం ఆలోచించలేమండి, ఇంకా ఆయన ఫిక్స్ పెట్టామండి. మరి మన కోవలో మనం ఆలోచించుకోమని చెప్పారండి. మన కోవలో మనం ఆలోచించుకోమని చెప్పేసరికి రాత్రి నిద్రలో సుషిప్త అవస్థలో అందరూ వెళ్ళినప్పుడు ఉన్నావు అన్నావు. అప్పుడు ఉన్నామని చెప్పే తెలియదు. ఒకసారి మన కోవానికి రావాలి కదా. ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థకు వచ్చావు, వెలుగు వచ్చావు. వెలుగు వచ్చాక నీకు కావాల్సింది ఏంటి? సుఖము, శాంతి. సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి. నువ్వు సుఖంగానే శాంతిగానే ఉండడానికి అందరూ నిన్ను ప్రేమించాలి, పలకరించాలి, ఆదరించాలి. బోట్లు పెట్టుకుని, సబోట్లు పెట్టుకుని, ఆధారాలు పెట్టుకుని సుఖంగా ఉండాలని అనుకుంటున్నాను. అసలు జాగ్రత్త అవస్థలో వచ్చేసరికి ఈ ఆలోచన విధానం ఎలా ఉంటుందో సార్ చూసుకో. ఈ ఆలోచన విధానం ఇలా వస్తాను, ఇలా వచ్చి నిన్ను నీకు దూరం చేస్తాను. అప్పుడు నీ ఆలోచన విధానం, నీ తెలివితేటలు అవి కూడా నువ్వు కొంచెం మలుచుకోవచ్చు వస్తుంది అంటే ఎందుకంటే మా మాటను తీసుకుని మలుచుకోవచ్చు వస్తుంది. అటు వచ్చి వేసిందంటే ఇటు వచ్చి నాన్నగా కనిపిస్తున్నారు, బాగుంటుంది. పైన ఎదురుగా నాన్నగా కనిపిస్తున్నారు. వీటి కూర్చోవడం వల్లండి అంటే ఇప్పుడు మనిషి ఆలోచన విధానం తేడా వస్తాను కదండి. మనం కష్టపడి సంపాదించుకొని చుట్టుపడాలో, లేకపోతే మన పిల్లలు జాగ్రత్తగా మనం ప్రేమగా చూసి ఆదరిస్తే అప్పుడు మనం చుట్టుపడతాము. ఇలా ఏదో ఒకటి అనుకుంటున్నాం కదండి. నీకు వెలుగు వచ్చాక ఆలోచన విధానం ఇప్పుడు ఇలా విధంగా ఉంటాను కదా. నువ్వు అన్నిటితోటి సపరేట్ వెళ్ళిపోయేటప్పుడు రాత్రి సుశిప్త అవసరం ఉన్నావా లేదా అడిగాడు. ఉన్నావా లేదంటే ఉన్నామండి. అప్పుడు ఉన్నామని తెలియదు, వెలుగు వచ్చాక ఉన్నాము. దానికి సంబంధించిన స్ఫూర్ణ ఎరుక లేదు, అది వేరే విషయం అండి. నువ్వు దానికి సంబంధించిన వాడు అని నేను చెప్తున్నాను కదా మీకు. నువ్వు దానికి సంబంధించిన వాడు నేను చెప్పినప్పుడు జాగ్రత్తగా వెలుగు వచ్చాక మరి ఈ మాట మరి అర్థం చేసుకున్నారు కదా. అంటే ఇప్పుడు పాటలు ఉందనుకోండి, అక్కడ మీటింగ్ అయిపోయింది అనుకోండి, తర్వాత
మళ్ళీ కాసేపు మళ్ళీ కూర్చున్నప్పుడు మళ్ళీ అదే సబ్జెక్ట్ మళ్ళీ తిరిగి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. చెప్పిన మాటలే ఇంకోసారి ఎవరికి తెలియజేసేవారు. మరి మేము అలా అప్పుడు మీటింగ్లో అలా తెలియజేసేది. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు, ఇంతకంటే నాకు డబ్బులు తక్కువగా ఉన్నాయో, ఇంతకంటే డబ్బులు సంపాదించి ఇంతకంటే విలువైన ప్రాపర్టీ పెరిగితే మనం సుఖపడతాము అలాగా అనిపిస్తే అలా అనిపించి ఈ ఆలోచన విధానం మారింది కదండి. ఇప్పుడు మేము చెప్పేది ఎంత ధ్యానం గురించి కదా, మరి ఆలోచన విధానం ఇలా దూరం వెళ్ళిపోతున్నాం కదా. రాత్రి సుషుప్తావస్థలో అన్నింటితోటి సపరేట్ అయ్యావు కదా, అన్నీ సపరేట్ అయినప్పుడు కొన్ని ఉన్నావా లేదా అంటే ఉన్నావు కదా. ఆ ఉన్నది ఇప్పుడు జాగ్రత్త అవస్థలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఆ ఉన్నది రాత్రి సుషుప్తావస్థలో అన్నింటితోటి సపరేట్ ఉన్నాము. దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే మనకి సపోర్ట్లు బోట్లు ఏమీ లేకుండా, సపోర్ట్ లేకుండా, బోట్లు లేకుండా, ఆధారాలు లేకుండా దాన్ని అనుభవంలోకి తెచ్చుకొని సుఖపడాలి అనేటువంటి ఆలోచన రాలేదు. ఆ ఆలోచన తీసుకురావడం కోసమే గురువు చేసే పని ఇప్పుడు అందుకని ఇప్పుడు అంటే అక్కడ టైం వేస్ట్ అవుతుంది. వెలుగు వచ్చాక ఏం చేస్తున్నామంటే కష్టపడి సంపాదించి అభిమానించి అనుభవించి సుఖానికి శాంతికి ఇలా బయటికి మనసు నాకు దూరం అయిపోతున్నావు, భగవతికి దూరం అయిపోతున్నావు. నీ నిద్రాలకు ఉందనుకో అప్పుడు ఇండిపెండెంట్గా సుఖంగా ఉన్నావు కదా, సుఖంగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు. మనకి ఎంత డబ్బున్నా, ఎంత బంగారం కొనుక్కున్నా నిద్ర లేకపోయినా పర్వాలేదు అనుకోము కదా. అవన్నీ పక్కన పెట్టినా నిద్రాశిష్టం కోరుకుంటున్నాం కదా. అలాగే పడుతున్నావు కదా. మరి అలా కాదండి, సబ్జెక్ట్ శ్రవణం చేయటం వల్ల, ఆ సహవాసం చేయటం వల్ల జ్ఞాని ఎలా మళ్ళిస్తాడండి. కష్టపడి సంపాదించి అనుభవించి సుఖపడాలనుకోకుండా రాత్రి సుషుప్తావస్థలో అన్నింటిలో సపరేట్ అయినప్పుడు మనం ఉన్నావా లేదా, ఉన్నాం కదా. ఆ ఉన్నదాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే నాన్నగారు మనకి మనం ఏ సుఖాన్ని, ఏ శాంతిని, ఏ ఆనందాన్ని అయితే నాన్నగారు మనం అనుభవించాలనుకుంటున్నారో ఆ సుఖాన్ని, ఆ శాంతిని, ఆనందాన్ని ఇండిపెండెంట్గా డిపెండ్తో సంబంధం లేకుండా మనం అనుభవించవచ్చని ఆలోచన. నీకు తెలివితేటలు ఉన్నాయి, ఆలోచన విధానం ఆలోచించాలని అనుకోవచ్చు. ఈ ఆలోచన విధానం ఇలా మలుస్తాడు వాడు. వాటి రాత్రి సుషుప్తావస్థలో అన్నిటితోటి సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు నాన్నగారు చెప్పిన సబ్జెక్ట్ నాన్నగారిని పట్టుకుని తక్కువ చేయకు. ఆ స్థితిని అనుభవంలో తెచ్చుకుని సుఖపడాలని ఆలోచన, దానికి సంబంధించిన బుద్ధిని పెట్టుకురావట్లేదు. ఆ బుద్ధి దానికి సంబంధించిన ఆలోచన తీసుకొచ్చేవాడు ఇప్పుడు జాగ్రత్త అవస్థలో తీసుకొస్తాడు అన్నమాట. ఆ జాగ్రత్త అవస్థలో తీసుకొస్తాడు. అక్కడేమో ఎరుపు లేదు, శృతి లేదు. ఇక్కడ జ్ఞాన సమక్షం ఉంది కదండి. మరి ఇప్పుడు నాన్నగారి సమక్షం ఉంది, ప్రెజెన్స్ ఉందండి. అందుకు ఈ ఎరుపులోనే ఆ శృతిని ఎరుపుని కలగజేసి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ యొక్క ప్రయోజనం కూడా ఏంటంటే మనకి సుఖంగా ఉండాలని అంటానండి. సుఖంగానే, శాంతిగానే, ఆనందంగానే ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉంటానని నాన్నగారు చెప్పారు. మరి మనకు కూడా ఉంటాను కదండి. నువ్వు అది అనుభవంలో తెచ్చుకుంటే అది శాశ్వతమైన సుఖము, శాంతి, ఆనందం. దాన్ని అనుభవంలో తెచ్చుకోవడం గురించి దానికి సంబంధించి ఆలోచించు. దాన్ని ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలో దానికి సంబంధించి ఆలోచనలోకి రావాలంటే మాకు దగ్గరికి వస్తాం. అది మనం కష్టపడి సంపాదించి సుఖపడాలి అనుకుంటే మాకు దూరం అవుతుంది. అక్కడే డిఫరెంట్ మీకు ఎలా తేడా వస్తుందంటే దూరం అయిపోతాం, మాకు దూరం అయిపోతుంది. అందుకు నీ తలంపు, నీ ఆలోచన, నీ మాట, నీ చేత కూడా మా దగ్గరికి తీసుకురావాలి. అది మా దగ్గరికి తీసుకొచ్చే దాన్ని చూసుకోడు. మా దగ్గరికి ఎవరు తీసుకొస్తారో వారితోటి జత కట్టుకుంటారు. వారితోటి ఆ కోణంగా ఆలోచించుకో, ఆ కోణంగా జతగా ఉండు. మా దగ్గరికి ఎవరు తీసుకొస్తారో చూసుకొని, మా దగ్గరికి ఎవరు తీసుకొస్తారో వాళ్ళతో జతగా ఉండటం మానేసి, వాళ్ళతో క్లోజ్గా ఉండటం మానేసి, వాళ్ళతో పరిచయం ఏర్పరచుకోవడం మానేసి, మమ్మల్ని అర్చన చేసి ఆరాధన చేసి మాకు దూరం అయితే మేమేం సంతోషిద్దాము.
అర్చన చేసి ఆరాధన చేసి దూరం అయితే మాకు సంతోషం ఏంటి? అది నువ్వు ఏం చేస్తున్నావు కాదు, మాకు అర్చన చేయి, ఆరాధన చేయి, పూజ చేయి, జపం చేయి, ధ్యానం చేయి, మన దగ్గరికి రా. దైనందిన జీవితంలో ఉపాధి ద్వారా ఏం జరుగుతుందని కాదు, ఏది జరుగుతున్నా మాకు దగ్గర అవుతున్నావో దూరం అవుతున్నావో ఆయన 100% నాగా చూసుకుని దగ్గర మాకు దగ్గర కాదు. మరి ఎందుకు మెరుపు వచ్చాక అంతలోకి వెళ్ళిపోతున్నాం ఎందుకు? సుఖం కోసం కొంచెం అలా కదా. ఈ నిజమే అన్నింటిలో ఒకసారి ఆలోచించి చూసుకొని, ఒక రోజు 2 రోజులు ఆలోచించుకొని చూసుకోండి. నీ ఆలోచించి నీ ప్రాక్టీస్కి మా మాట అందుతాను అనుకో, ఇటు మలుచుకోవచ్చు. అయితే మీరే మీ ఆలోచన ఏమంటే నేను పొద్దు మీ దోవను వెళ్ళిపోతుంది. మా దోవ గురించి కూడా కొంచెం ఆలోచించు. మేము ఇలా చూద్దాము, మేము చెప్పినట్టు చేస్తే ఎలా ఉంటుందో చూసుకోమండి. కానీ నాన్నగారు చెప్పినట్టు ఇలా చెప్పాము అని ఎక్కువ రోజులు 2 రోజులు 4 రోజులు, ఈ 2 రోజులు 4 రోజుల్లో కూడా బాగుంది అనుకోండి. వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు చేస్తేనండి మనల్ని చేస్తే బాగుంటే ఇప్పుడు ఇటు మలుచుకుంది. కానీ అప్పుడు ఏంటంటే బాగుందనుకో, మంచిందనుకో, నీకు నేను చెప్పిన విధానం నచ్చిందనుకో, బాగుందనుకో అందుకు అప్పుడు నిన్ను నీ మనసుని నీ ఇంద్రియాలను మేమే మలుచుకుంటాము. ఎలా మలుచుకుంటాము? అన్నిటితోటి సపరేట్ అయిపోయినప్పుడు ఉన్నావు కదా, నువ్వు ఉన్నావు. ఎలా ఉన్నావు? ఇండిపెండెంట్గా ఉన్నావు, డిఫెండ్ లేదు. ఇప్పుడు మెరుగు వచ్చాక డిఫెండ్ వచ్చేసింది. ఆ ఇండిపెండెంట్గా ఉన్నావు కదా, అది ఆ ఇండిపెండెంట్ సుఖాన్ని అది డిపెండ్ అయితే పరిణామం ఉంటుంది. ఇండిపెండెంట్కి దుఃఖం లేదు, పరిణామం. నువ్వు డిపెండ్ అవ్వకుండా ఆ ఇండిపెండెంట్ యాక్టివిటీస్లోకి ఆలోచన విధానం దాన్ని ఎలా అనుభవంలో తెచ్చుకోండి. కష్టపడి సంపాదించి అనుభవంలో తెచ్చుకుని సుఖపడాలని ఆలోచన. రాత్రి సుఖాంతలు అన్నింటిలో సపరేట్ అయినప్పుడు ఉన్నామా లేదంటే ఉన్నాము, దాన్ని అనుభవంలో తెచ్చుకుని సుఖపడతామా? ఇప్పుడు రెండింటిలో సుఖం రండి. ఈ సుఖానికి ఏమో బయటికి వెళ్ళి దాన్ని దూరం అయిపోతాం, జాగ్రత్త అవసరం వచ్చాయి. ఆ సుఖానికి సుఖం అనేసరికి మీకు సుఖం కావాలి, శాంతి కావాలి. సుఖం కావాలి, శాంతి కావాలనేసరికి కొన్ని దేవుడిని గురువుని పక్కన పెట్టి అని సపరేట్ అయిపోయినప్పుడు ఉన్నాము. ఎలా ఉన్నాము? సుఖంగా ఉన్నాం, విడివిడిగా ఉన్నాము. దాన్ని అనుభవంలో తెచ్చుకోవాలని ఎందుకు అనిపించలేదు? దాన్ని అనుభవంలో తెచ్చుకోవాలని అనిపించడానికే మా రూపం, మా నామం, మా మీటింగ్ గురించి ఈ మాటలు తెలియదు. అందు గురించి అందుకు నా పేరు మీద నాకు దూరం కాకుండా ఇచ్చేసుకుంటాను. మరి మెరుగు వచ్చాక బయటకు వచ్చాక దూరం అయిపోతున్నాం కదండి. అర్చనలు, ఆరాధనలు అన్నీ దేవుడికి చేస్తున్నాం అనుకోండి. సుఖానికి, శాంతికి, ఆనందానికి బయటికి వెళ్తున్నాం. సుఖానికి, శాంతానికి బయటికి వెళ్తున్నాం. మనకి సుఖం, శాంతి, ఆనందం ఆ లిస్టులోకి వచ్చేసరికి బయట వెతుక్కుంటున్నాం అనుకోండి. మరి నన్ను అర్చన చేసినప్పుడు దూరం ఉంటున్నావు కదా. నన్ను అర్చన ఆరాధన చేసినప్పుడు సుఖానికి, శాంతికి, ఆనందానికి నా మీదే ఆధారపడాలి కదా. ఇప్పుడు మెయిన్గా నాన్నగారు చూస్తుందంటే మరి అది చూసుకుంటాను కదండి. ఇది సుఖాన్ని మెయిన్గా ఏం చేద్దాం? సుఖానికి, శాంతికి, ఆనందానికి 100% సుఖానికి, శాంతికి, ఆనందానికి ఈ భక్తుడు ఎవరి మీద ఆధారపడుతున్నారు? నన్నేమో అష్టోత్తరాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, మంచిది. వాటి పేరు మీద ఆయన దగ్గర పడాలండి. సుఖానికి, శాంతికి, ఆనందానికి నా మీద ఆధారపడుతున్నాడని నాన్నగారికి అనిపించిందనుకోండి, అని లోపల నుంచి రిలాక్షన్. సుఖానికి, శాంతికి, ఆనందానికి ప్రకృతి మీద ఆధారపడతానని అనిపిస్తే ప్రకృతి నుంచి పంపిస్తాను అనుగ్రహాన్ని. నీకు ఎలా కావాలని అలా అనుగ్రహాన్ని బట్టి అనుగ్రహించడం అనే పని మట్టుకు మానండి. నీకు ఎన్ని నుంచి కావాలంటే అటు నుంచి పంపిస్తాను. సుఖానికి, శాంతికి ఆరాధన చెప్తే నన్ను ఆరాధిస్తున్నాడు. సుఖానికి, శాంతికి, ఆనందానికి ప్రకృతి మీద ఆధారపడుతున్నారా, నా మీద ఆధారపడుతున్నారా? వేరుగా 100% మేము అదొక్కటే చూసుకుంటామండి. నర్సరావు డాక్టర్ గారు అంటారు, సిన్సినాలో రామగారి గురించి చెప్పారు. వేరుగా దొరికితే చూసుకుని దాని దగ్గరికి అక్కడి నుంచి సప్లై పంపిస్తాను అనుకున్నాను. సుఖానికి, శాంతికి, ఆనందానికి నా మీద ఆధారపడుతున్నారని నాకు అనిపించింది అనుకోండి, సప్లై లోపల నుంచి
అది చేపల చెరువులోకి రేయి చెరువు, ఆ రేయి చెరువులో మనం తెలియదు కూడా భక్తులు కొంటలేదు. ఆ రేయి చెరువులో కనెక్షన్ సముద్రం నుంచి తెచ్చుకుంటారు. ఇప్పుడు కనెక్షన్ సముద్రం నుంచి ఇప్పుడు తెచ్చుకుంటే రేయి బాగా పెరుగుతుందని. అది ఉదయంలో సుఖానికి, శాంతికి, ఆనందానికి ఆయుర్వేద ఆధారపడుతున్నారు అని గురువుకి కానీ భగవంతుడికి కానీ అడిగితే సఫలంగా ఆయన దగ్గర నుంచి పంపిస్తాడు. అప్పుడు రేయి బాగా పెరిగిపోతాను. ఇక్కడ భక్తి పెరిగిపోతుంది అంతే, అంతకంటే ఏముంది. ఇదేంటి సుఖానికి నన్నేమో అర్చనలో ఆనందానికి అంశాలు, సుఖానికి, శాంతికి, బయటికి ఆనందానికి బయట ఆధారపడుతున్నట్టు. అప్పుడు కూడా మేము విడిచిపెట్టాము. క్రియేషన్ పంపిస్తాను. క్రియాషన్ ద్వారా పంపించాను. ఆయన అనుగ్రహం వల్లనే అందులో సోకు వచ్చినట్టు, ఇందులో సోకు వచ్చినట్టు, ఇందులో చేస్తాను. కానీ ఇది కొంచెం దేవుడికి దగ్గర పడతావు. అది దేవుడికి అనుభవించడానికి అటు వెళ్తున్నావు. అటు అనుగ్రహం, ఇటు అనుగ్రహం, ఇటు కావాలంటే అలా క్రియేషన్ భక్తులు కొంతమంది లోపల నిరాక్షణ భక్తులు కొంతమంది. ఆయన ఆరాధిస్తున్నాము కూడా ఆయన దగ్గర లేకపోతే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చాను. సుఖానికి, శాంతికి, ఆనందం కోసం తిరుపతిలోకి వెళ్ళొచ్చాను. మరి అలాగా బుద్ధి రావటం ఏంటండి? అలాగా చెప్పిన మాట మరి చెప్పుకుంటున్నానండి. అంటే ఆయన చెప్పిన మాట మళ్ళీ ఒకసారి చెప్పుకోవాలి కదా, వెళ్ళమండి. అదండి ఏంటి పోయి మళ్ళీ సుఖానికి, శాంతికి, ఆనందానికి ఎప్పుడన్నా రోజు వెళ్తానే ఉంటుంది. నేను వాటిని చెప్తున్నాను రోజు. సబ్జెక్టు కాసేపేమో ఇది కూడా కాసేపు మళ్ళీ సుఖంగా అక్కడ ఎక్కడైనా ఉన్నాయి. సుఖానికి, శాంతికి, ఆనందానికి బయటికి వెళ్తుందండి. మళ్ళీ పూర్తి అవుతుంది. అది అటు వాళ్ళని ఇటు అవుతుందనేది ఏంటో అసలు అర్థం కాదు. మరి ఇంకా ఎంత చూసుకుంటే అటు వద్దానంటున్నారు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఆటలు నీవే, పాటలు నీవే, మాటలు నీవే, అన్నీ నీవే అవునా వరవా. ఆటలు నీవే, పాటలు నీవే, మాటలు నీవే, అన్నీ నీవే అవునా వరవా. ఆటలు నీవే, పాటలు నీవే, మాటలు నీవే, అన్నీ నీవే అవునా వరవా. ఓం శంభో శివ శివ, శివ శివ,